గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అందరికీ స్వాగతం. పిఎంసి వీక్షకులకు, అదేవిధంగా మన బుద్ధ సిఓ పార్టిసిపెంట్స్కి. సో నిన్నటి రోజు మనము సర్వీస్ గురించి నేర్చుకున్నాము. మనము నిన్న, ఈరోజు, రేపు అన్ని నేర్చుకుంటాము సర్వీస్ గురించి. సుజాత మేడం దగ్గర చాలా నేర్చుకున్నాము. అదేవిధంగా చాలామంది షేరింగ్ కూడా చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ చేశారు. బట్ ఈరోజు మన చంద్ర సార్ దగ్గర మీరు షేరింగ్ చేయొచ్చు. సర్వీస్ అనేది అదొక తెలియని ఆనందం ఇస్తుంది మనకి, ఆ సేవ అనేది. సో అది అనుభూతికి పొందితే గానీ తెలియదు. అందుకని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఆ సేవ అనేది చేయాలని మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మనం ఒకసారి చంద్ర సార్ని కానీ, వాణి మేడం కానీ, సుజాత మేడం ఎవరిని చూసినా కానీ మనకి తెలిసిపోద్ది. ఒక్కసారి వాళ్ళు చేసే సర్వీస్లో మనం కొంచెం కూడా చేయలేమా అన్న క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా చేయొచ్చు. సో మనం చంద్ర సార్కి సార్ వెల్కమ్ సార్, స్వాగతం సార్. థ్యాంక్ యూ వేణు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎందుకుంది ఎక్స్పెక్టేషన్? మనం ఏమన్నా అందరూ చెప్తారని కాబట్టి చేస్తున్నాము ప్రోగ్రాము. వీఆర్ డూయింగ్ బికాజ్ అది మన ధర్మం కాబట్టి చేస్తున్నాము. మన ధర్మం చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు కదా. నో ఎక్స్పెక్టేషన్స్ ఎనీ టైమ్. జీరో ఎక్స్పెక్టేషన్. అప్పుడే మనం కరెక్ట్గా మనం చేయగలుగుతాం. మనం చేయాల్సిన రోల్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అది రానప్పుడు డిమోటివేట్ అవుతాం. పీపుల్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎప్పుడైతే రైటో ఆ టైంకి ఖచ్చితంగా ముందుకు వస్తారు, వాళ్ళు దాన్ని షేర్ చేస్తారు. అది పక్కా. అనడం మన ధర్మం, చెప్పడం వాళ్ళ ధర్మం. ఎప్పుడైతే అప్పుడు. హ్యాపీ మార్నింగ్ డే ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. అది హ్యాపీ ఈవినింగ్ అండ్ మార్నింగ్. ఫస్ట్ ఈవినింగ్ ఎక్కువ మంది ఇండియాలో ఉన్నారు కాబట్టి. హాయ్ సుజాత మేడం. థ్యాంక్ యూ ఫర్ చక్కగా రోజు ఇన్ని రోజులు దీన్ని క్యారీ ఆన్ చేశారు ప్రోగ్రామ్ని. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ హార్ట్ చక్ర అనే ప్లేస్లో చాలా చక్కగా అయింది. ముందు హార్ట్ చక్ర ప్లేస్ అంటే ఈ చక్ర స్థానాలు ఉన్నాయి కదా, మన ప్రాణమయ కోశాలు, ఎనర్జీ సెంటర్స్ అవి. ఒక కారు ఉందంటే కారుకి సంబంధించిన భాగాలన్నీ ఒక చోట పెట్టలేం కదా. ఇంజిన్ ఫ్రంట్లో ఉంటే ట్యాంక్ వెనకాతలు ఉంటుంది. క్లచ్, కంట్రోల్ మధ్యలో ఉంటాయి. మరి అన్నీ కలిస్తేనే కారు, అన్నీ కలిస్తేనే ముందుకు వెళ్తుంది. అలాగే హ్యూమన్ బాడీ కూడా అన్నీ ఒక చోట పెట్టలేరు. దానికి సంబంధించినట్టు ఎన్నో రకాలు కలిస్తే హ్యూమన్ బాడీ చక్కగా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో ఈ చక్రాలు అనేవి డిఫరెంట్ కీ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. శక్తిపరంగా ప్రాణమయ కోశాలు చక్రాలు అనేవి ఒక కారులో ఎలాగైతే ముందు ఇంజిన్ ఉంది, వెనకాతల ట్యాంక్ ఉంది, మధ్యలో కంట్రోల్ ఉంది, ఇలా ఉన్నాయో అలాగే బాడీకి చక్రాస్ ఉన్నాయి. ప్లానెట్ ఎర్త్ కూడా చక్రాస్ ఉంటాయి సేమ్. ఇంజిన్ అంటే పవర్, కంట్రోల్ సెంటర్ ఉంటుంది మధ్యలో. సో ఈక్వలెంట్ ఆఫ్ ఇంజిన్ హ్యూమన్కి థర్డ్ చక్ర ఉంది. సోలార్ ప్లెక్సస్ చక్ర అంటాము, మణిపూరక చక్ర. అక్కడ ఉంటుంది టోటల్ ఎంపవర్మెంట్ అంతా. సో హ్యూమన్ బాడీకి ఎలా అయితే చక్రాలు ఉన్నాయో, ఎంపవర్మెంట్ ఎనర్జీ అని ఒకటి ఉంది, అలాగే ప్రేమ శక్తి, అలాగే బిలాంగింగ్నెస్ ఉంది, అలాగే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇవన్నీ కలిస్తేనే హ్యూమన్ బీయింగ్ అద్భుతంగా ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది. సేమ్ వే
అర్త్కి కూడా ప్రతిదీ కాన్షియస్నెస్సే కదా, హ్యూమన్ ఎలా కాన్షియస్నెస్ ప్రతిదీ కూడా కాన్షియస్ కాబట్టి అర్త్ సెంట్రిక్ కూడా, ఒక ప్లానెట్ అర్త్ కూడా చక్రాస్ అనేవి ఉన్నాయి. అంటే అక్కడ ఆ ఎనర్జీ ఉంది, అక్కడ నుంచి ఆ ఎనర్జీ అంతా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది లవ్ అనాహద ఫోర్త్ సెంటర్ ఇక్కడ చేసి జరిగిన ప్లేస్, యూకేలో గ్లాస్టన్బరీ అనే ప్లేస్లో 4వ చక్ర స్థానము. 4వ చక్రం అంటే లవ్ అండ్ కంపాషన్, ప్రేమ, కరుణ, శక్తులు. సో వెళ్ళాము అక్కడ రిట్రీట్లో. ఈ రిట్రీట్ ఎలా ఉంటుందంటే ఇది మోర్ ఆఫ్ ఎనర్ జర్నీ. ప్లేస్కి అయితే వెళ్తాం కానీ బయట ఏం తిరగరు. ఎక్కువగా అంతా కాన్ఫరెన్స్ హాల్లోనే ఆ రిసార్ట్లో నుండి కూర్చొని రోజుకి 4 నుంచి 5 గంటలు ధ్యానం చేస్తూ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటిని బాగా మనలోకి వెళ్ళటము మ్యాక్సిమం అది జరుగుతూ ఉంటుంది. అయితే మధ్యలో బయటకు కూడా వెళ్తాం ఆఫ్ కోర్స్. అక్కడ ఉంటే ఎనర్జీ స్పాట్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడం వన్ సర్ప్రైజ్ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఏంటిది హార్ట్ చక్ర ప్లేస్లోంచి మనకేంటి అనే వాట్ ఈస్ ద మెసేజ్, కోర్ మెసేజ్. ఏదైనా ప్లేస్కి వెళ్తే మనం ఆ ప్లేస్తో కనెక్ట్ అవ్వడానికి చూస్తాం. కోర్ మెసేజ్ అక్కడి నుంచి మనకు మెసేజ్ తీసుకుంటాం మనం ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు. సో మెసేజ్ ఏంటి అంటే అక్కడ ధ్యానంలో రాలేదు కానీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్లో ఒక పార్టిసిపెంట్కి జీసస్ క్రైస్ట్ అద్భుతంగా వచ్చి, అద్భుతంగా అంటే అద్భుతంగా, ఆమె అంత అద్భుతంగా డిస్క్రైబ్ చేశారో జీసస్ క్రైస్ట్ గురించి. ఆయన ఎంత వెలిగిపోతున్నాడు దేదీప్యమానంగా, మరి చూడడానికి ఒక నార్మల్ హైట్లోనే ఉన్నాడు, అద్భుతంగా వెలిగిపోతూ. ఆమెనేమో నువ్వు మర్చిపోయావు, నాలో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో నువ్వు ఒకరివి జేమ్స్, గుర్తు తెచ్చుకోవట్లేదా అని చెప్తూ ఒక అద్భుతమైన మెసేజ్ రావటము. నీ మిషన్ అంతా ఎంతో ఉంది. ఆవిడకి పత్రిసారి కూడా ఒక 4 మంత్స్గా ఆవిడ మెసేజ్లో వచ్చారు, నీకు ఎంతో మిషన్ ఉంది మేడం చేయాలంటున్నాను. అక్కడ జీసస్ క్రైస్ట్ గారు రావటము. ప్రేమకు ప్రతిరూపం ఎవరండి? ఫోర్త్ సెంటర్కి ప్రతిరూపం ఎవరు? జీసస్ క్రైస్ట్. అక్కడ అర్థమైపోయింది మనం చేసే వర్క్ అక్కడ జీసస్ క్రైస్ట్ అక్కడ సక్సెస్ ఉంది అని. ఇంకో పార్టిసిపెంట్కి మదర్ తెరిసా వచ్చారు. ప్రేమకు ఇంకో ప్రతిరూపం ఎవరు ఈ కాలంలో? మదర్ తెరిసా. వీళ్ళు ఊహించారా అనుకున్నారో లేదు, కానీ వచ్చారు అలాగా. ఇంకో ఆవిడకి ఆ, మ్, మండలాస్ అంటాము, ఆ ఒక పుష్పక విమానాల టైపు అద్భుతమైనటువంటి మండలాస్ అలా కనిపిస్తున్నాయి, వచ్చి కనిపించి వెళ్ళాయి. వాటి డికోడ్ ఏంటంటే పీస్ సింబల్ అవి. సో వీటి ద్వారా అర్థమైంది మనం చక్కటి ప్లేస్కి వచ్చాము, మనం చేయాల్సిన వరకు ప్రేమ, కరుణ, పీస్, శాంతికి సంబంధించి. నాకు అక్కడ అర్థమైన విషయం ఏంటంటే శాంతికి, ప్రేమకు, కరుణకి సంబంధించిన కాన్ఫరెన్సెస్ చేసినప్పుడు, మా రీజనల్ గ్లోబల్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు వాటిని ఈ కాన్సెప్ట్ మీద ఓరియంట్ చేయాలి అని నాకు అర్థమైంది. అక్కడ ఎప్పుడైనా బ్రిటిష్ యూకేలో చేయాలి, చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ మీద పెట్టి బాగా చేయాలి. కంట్రీస్కి ఇన్విటేషన్ వెళ్ళాలి, డిఫరెంట్ కంట్రీ హెడ్స్కి ఇన్విటేషన్ వెళ్ళాలి, ధ్యానం ద్వారా ఇది జరగబోతుంది అని వాళ్ళకి తెలియజేయాలి అనేది అద్భుతమైన మెసేజ్ వచ్చింది అక్కడ. మనం సిన్సియర్గా ఉంటే, సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి నెక్స్ట్ అనే విషయం అయితే తెలుస్తుంది. అదే జీవిత ధ్యేయం కాన్సెప్ట్ గురించి చెప్పుంటారు మేడం. మన జీవిత ధ్యేయంలోకి మనం వెళ్తాం, తెలుస్తుంది. జీవిత ధ్యేయంలో ఎన్నో రకాలు ఉంటాయి. ఒకటి ఓవరాల్గా నేను చేయాలి. ఓకే నేను ఒక టీచర్గా ఉన్నాను, టీచర్ నుంచి ఒక ధ్యాన సేవలోకి ధ్యాన టీచర్గా అవ్వాలి అనేది ఒక ఓవరాల్గా అయితే, అందులో మళ్ళీ నేను ఏం చేయాలి? నేను ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి చెప్పాలా, కాలేజ్ స్టూడెంట్స్ చెప్పాలా, ఇలాగ లీడర్షిప్ కాన్ఫరెన్స్ చేయాలా, లేదా బుక్స్ రాయాలా, లేదా కౌన్సిలర్గా ఉండాలి, ఎన్నో రకాలు ఉంటాయి కదా అందులో మళ్ళీ. అది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. చేసే ఒక 5 రకాలు ఉంటే అందులో ఈ రోజు ఈ నెల ఏం చేయాలి అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఒక 5 రకాల యాక్టివిటీస్ నేను డిసైడ్ అవుతాను, అందులో ఈ నెలంతా నేను ఏది మీద ఫోకస్ చేయాలి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి గైడెన్స్ వస్తూ ఉంటుంది డే ఫ్రెండ్స్. ఆ గైడెన్స్ తీసుకొని చేస్తే మనం చేసే పనులన్నీ కూడా బాగా పండుతాయి.
ఎంతో అద్భుతంగా ఉంటుంది అది. అంటే మనం ఒక ఎఫిషియెంట్గా చేసినట్టుగా, అవతలి వ్యక్తికి ఎంతో ఇంపాక్ట్ కలిగించినట్టుగా, మనకి డీప్ సాటిస్ఫాక్షన్ వచ్చినట్టుగా, ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటుంది కరెక్ట్గా అయిందని చెప్పేసి. అంటే అలైన్మెంట్లో ఉన్నాం కాబట్టి. సిన్సియారిటీ ఉండాలి ఫ్రెండ్స్. అందరికీ ఈ 40 రోజుల ప్రోగ్రాంలో చక్కగా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. 40 రోజులు అనేది ఒక బిగినింగ్ మాత్రమే కొత్త వాళ్ళకి. నేను ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి చేసినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సర్వీస్కి వెంటనే కమిట్ అయ్యాను. వచ్చాను 2002లో సీరియస్గా దాన్ని పట్టుకోవడం జరిగింది. జరిగిన 6 నెలలకే ఓకే ఇదేదో బాగుంది, దీన్ని ఖచ్చితంగా మనం 10 మందికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్యాక్ చాలా రిలీఫ్గా అవటము, ఈ ఇయర్ నోస్ థ్రోట్కి సంబంధించిన ఒక విషయం ఉండేది. అది ఫ్లైట్లో ఎక్కితే బాగా బాధపడుతుండడం, అటువంటిది చాలా తొందరగా అంటే విత్ ఇన్ నో టైంలో డిజాల్వ్ అవటము, ఆఫీసులో బాగుండటము, అదే వర్క్ని స్ట్రెస్ఫుల్గా ఫీల్ అనేది మారటము, ఎన్ని మారిన తర్వాత దాన్ని ఎందుకు వదులుకోవాలి. కొత్త బుక్స్ చదువుతున్నప్పుడు ఎంతో ఫ్రీగా ఒక ఫ్రీ అవ్వటం, అంటే మైండ్లో ఎంతో ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా జాయ్ఫుల్గా ఉండటం ఎన్నో చేసినప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ వెళ్ళాలని అనుకోవటము, ఇమీడియట్గా ఒక ఆపర్చునిటీ రావడము, దాన్ని పట్టుకోగలిగాను. నేను ట్రస్టీ అవ్వాలా పిరమిడ్ వ్యాలీకి, దీనికి డబ్బులు ఇవ్వాలా, టైం ఇవ్వాలా, ఎంత టైం ఇవ్వాలి, నాకు ఇది అవ్వదు, నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఏమీ ఆలోచించలేదు. ఓకే అడిగారు, ఓకే మనం జంప్ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. సో అలా వచ్చిన వెంటనే పట్టుకోవడం నేను చేసిన ఒక అద్భుతమైన డెసిషన్ అది. మనం అనుకోవాలి, అనుకుంటే మనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు దాని గురించి టూ మచ్గా ఆలోచించి ఒక ఈగోయిస్ట్గానో లేకపోతే ఒక భయంతోటో నేను ఇదే చేస్తాను అది చేయను లేకపోతే ఇది చేయలేను రోజుకి అరగంట ఇస్తాను ఏమీ అటువంటి కన్స్టెన్స్ లేకుండా మనం చక్కగా దిగితే ఫ్రెండ్స్, అంటే ఏంటంటే ఒక సరెండర్ మోడ్లో ఉండటము. నాకు సరి అయినది ఖచ్చితంగా జరుగుతుంది, నేను బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు అనుకొని కానీ మనం ఒక కమిట్మెంట్ తోటి ఒక సేవ చేయడానికి కానీ దిగితే అది మనల్ని ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. ఈ జీవిత ధ్యేయం అనేది ముఖ్యంగా తెలుస్తూ ఉంటుంది సేవ చేస్తూ ఉంటే. అవగాహన పెరుగుతూ ఉంటుంది ప్రతి విషయం మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో చేస్తున్నప్పుడు ఎంతోమంది, అంటే అక్కడ ట్రస్టీస్ అందరూ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో వచ్చి ఉన్నారు. కొంతమంది ఒక కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఒక కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, మిగిలిన వాళ్ళకి అంత కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు. బ్యాంకులో వర్క్ చేసేవారు కొంతమంది రూరల్లో అయితే, కొంతమంది అగ్రికల్చర్ అయితే, కొంతమంది బిజినెస్ మ్యాన్ అయితే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమీ లేకుండా ఉండొచ్చు, సేవలోనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్లే, నేనే కాదు ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అయితే. నేను ఒకలా అనుకుంటే ఇంకోటి ఇంకోలా అనుకుంటారు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, మనది మనం యాక్సెప్ట్ చేసుకోగలగాలి. అక్కడ ఇంక్లూషన్ వచ్చింది, అందరి నుంచి యాక్సెప్ట్ చేసుకునే గుణం వచ్చింది ఆ సేవలో. ఇండివిజువల్గా చాలా ఈజీగా చేసుకెళ్ళిపోవచ్చు, మనం అనుకున్నట్టుగా అతను రెస్పాండ్ అవ్వరు. వెంటనే జడ్జ్ చేసేస్తాం, ఓ వాళ్ళకి ఏం అర్థం అవుతుంది మనం చేసేది అని చెప్పేసి ఈజీగా ఐసోలేట్ అయిపోవచ్చు. ఐసోలేట్ అయిపోతాం. మనం ఐసోలేట్లో ఉన్నాము అంటే మనం అనుకోవచ్చు, మనం మనం టామ్ టామ్ కొట్టుకోవచ్చు నేను గొప్పగా చేసేసుకుంటానని. కానీ గ్రూప్తో చేయలేనప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది. గ్రూప్తో చేయలేకపోతున్నాము అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను నా ఐ నేను నాది బాగా వెళ్ళాలి అన్న దీంట్లో ఉండి 10 మందితోనే కలవలేకపోతున్నానేమో అది ఒకటి చూసుకుంటూ ఉండాలి కాన్స్టెంట్గా. సేవలో అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సేవలో మనల్ని మనం పూర్తిగా తగ్గించుకుంటాం, గ్రూప్ వర్క్లో ముఖ్యంగా. సేవలో మన రిక్వైర్మెంట్స్ తగ్గించుకుంటాం. అంతవరకు ప్రతిదీ ప్రాబ్లంగా కనిపిస్తుంటుంది, కానీ ఎప్పుడైతే 10 మంది అనుభవాలు వింటామో మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అయిపోతాయి. ఎందుకంటే అవతల వ్యక్తుల ప్రాబ్లం పెద్దవైనా మన ప్రాబ్లం ఇంత చిన్న గీత, పెద్ద గీత ముందు చిన్న గీత కదా, అది చిన్నది అయిపోతుంది అంతే ఆటోమేటిక్గాను. అది బాగా తెలుస్తూ ఉంటుంది, కంప్లైంట్లు పోతాయి తొందరగా. నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ చాలా ఈజీగా వస్తాం.
నాకు షూ లేదు, షూ లేదు, షూ లేదు అని కంప్లైంట్ చేసే వ్యక్తి ఎప్పుడైతే ఒక వ్యక్తిని పాదాలు లేకుండా చూశాడో ఇంకెక్కడ షూ గురించి కంప్లైంట్ ఎక్కడొస్తుంది? వాళ్ళ పాదాలే లేవే. నాకు బ్రాండెడ్ షూ కావాలి, నైకీ లేదు, ఇది లేదు అని ఒకటి దీంట్లో ఉంటాము. వాళ్ళకి పాదాలు లేకపోతే ఇంకేంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సేవ అనేది ఒక అద్భుతమైనటువంటి సాధన పద్ధతి. నిజంగా మనము మన ధ్యాన సాధన బాగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ధ్యాన సేవలోకి దిగితే తెలియకుండా మన చుట్టూ కూడా అద్భుతమైనటువంటి ధ్యానుల సర్కిల్ ఏర్పడి మన అవగాహన పెరగటానికి ఎన్నో విషయాలు ఆ ధ్యాన సేవ చేసినప్పుడు తోడ్పడుతూ చాలా తొందరగా మనము ముందుకు సాగుతాం బాగా. సేత్ అనే మహా తత్వవేత్త జ్ఞాని మాస్టర్ ఒక ఛానల్, మనము కానీ ఒక బలమైనటువంటి లక్ష్యాన్ని తీసుకుంటే మన కర్మలన్నీ ఒక పెట్టున తుడుచుకుపోతాయి అన్నారు. బలమైన లక్ష్యం. నా వరకు నేను పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే ప్రాజెక్టు ఒక బలమైన లక్ష్యం. అది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ పిఎస్ఎస్ మూవ్మెంట్ లాగా పత్రికారు అనుకుని ఒక మెగా పిరమిడ్, ఒక మెగా క్యాంపస్, ఎన్నో విషయాలు అందులో చేయటం ఒక బలమైన లక్ష్యం. కొన్ని కోట్లు కావాలి, ఎంతమంది ఇంటర్నేషనల్ మాస్టర్స్ సరిపడే సౌకర్యాలు ఉండాలి, అక్కడ ప్రోగ్రామ్స్ చేయాలి. నాకున్నటువంటి కెపాసిటీకి అది డెఫినెట్గా పెద్దదే. అంటే నేను ఎంత మనీ పరంగా కాంట్రిబ్యూట్ చేయగల టైం కనుక్కోండి, దానికి ఎంతో ఎక్కువ కావాలి. అటువంటిది బలమైన లక్ష్యం. అంటే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి మనం చేయగలగాలి. కంఫర్ట్ జోన్లో చేస్తే అది ఒక ఎవరైనా చేస్తారు కంఫర్ట్ జోన్లో, మనదేముంది స్పెషల్. నాకు ఈరోజు ఒక గంట టైం ఉంటుంది, ఈ గంటలో చేసుకుంటాను, రేపు 3 గంటలు టైం ఉంటుంది, 3 గంటల్లో చేసుకుంటాను అంటే అది కంఫర్ట్ జోన్లో చేసుకునే విషయం అది. ఒక ధ్యాని నిత్యము కూడా యోగి కంఫర్ట్ జోన్ నుంచి బయటపడుతూ ఉన్నప్పుడు మనలో పొటెన్షియల్ మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను ఎంత చేయగలను, నేను ఎంత మేనేజ్, ఎంత పీపుల్ ఇంప్రెస్ చేయగలను, అన్నీ ఉంటాయి. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. మా వాళ్ళు ఒప్పుకోరు అందుకని చెప్పేసి కామ్ అయిపోవటము, స్లో అయిపోవటము. స్లో ఓకే ఫైన్, దెన్ యూ ఆల్సో డూ వన్ వే. కంఫర్ట్ జోన్ బయట ఉన్నారు కాబట్టి సుజాత మేడం అనుకోకుండా రోజుకి 100 కిలోమీటర్లు చొప్పున నా వారంలో 4 రోజులు వెళ్తారు. రోజుకి 100 కిలోమీటర్లు వెళ్ళి రావాల్సిందే 4 రోజులు. రోజుకి 200 కిలోమీటర్లు ఏమో, ఇంకా ఎక్కువేమో తెలియదు, వెళ్ళి వస్తారు. కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు ఓకే పర్లేదు, అంత దూరం ఎలాగ వెళ్తాంలే, ఇక్కడ దగ్గరలో చేసుకొచ్చేద్దాం అనుకుంటారు. నిత్యం మనం చెక్ చేసుకుంటాండి ఫ్రెండ్స్. ఒక ధ్యాన సేవలోకి దిగితే మనము కొన్ని చాలా విషయాలు బ్రేక్ చేయొచ్చు. మనం ఉన్నది దేనికి అద్భుతంగా మన అనంతమైనటువంటి పొటెన్షియల్ నిత్యము మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి అంటే మనము ఈ ఈ ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. అది ఫస్ట్ బ్యారియర్ టు గ్రోత్. 4 బ్యారియర్స్ ఉన్నాయి. ఈ బ్యారియర్స్లో ఫస్ట్ బ్యారియర్ టు గ్రోత్ ఏంటంటే ఒక ఫియర్, లేకపోతే కంఫర్ట్. ఈ రెండింటికి అనుగుణంగా ఉండిపోతాం. భయం అని చెప్పేసి కానీ ఉండిపోవటము, లేకపోతే కంఫర్ట్లో ఉండిపోవటము. అంతా బాగా జరుగుతుంది కదా, ఎందుకులే, ఈ ఉంది గంట సేపు చాలు చేసుకొని సరిపోద్ది. ఓకే ఆ, ఈ ర్యాలీ అన్నారా, వెజిటేరియన్ ర్యాలీ, ఓకే 3 గంటలకైతే వస్తానండి. సండే నాకు 3 గంటలకు వచ్చేది, వస్తాను. 3 గంటలకైతే వస్తాను. అది కంఫర్ట్ జోన్లో చేసేది. వెజిటేరియన్ ర్యాలీ చేస్తున్నారా, ఏ టైం చెప్పండి, ఏ టైం అయినా సరే నేను వస్తాను, నా టైం నేను ఉన్నవన్నీ మార్చుకుంటాను. అది కంఫర్ట్ జోన్ బయటపడటం. 11 గంటలకి, 11 గంటలకి మా వారితోటి నేను ఏదో మాట ప్లాన్ చేశాను, ఓకే లేదు, నేను ఏదో కన్విన్స్ చేస్తాను, ఏదో మాట్లాడతాను, మార్చేసి దీనికి వస్తాను. అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయటము, 10 మంది కోసం చేయటము. ఆ టైంలోనే మా పిల్లలు ఇంటికి వస్తారు, ఆ టైంలోనే ఇది జరుగుతుంది, నా వల్ల కాదు చేయలేను. రోజు జరుగుతుంది ఆ వెజిటేరియన్ ర్యాలీ. వెజిటేరియన్ ర్యాలీ ఎప్పుడో 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. వెళ్ళగలమా? ఆ టైంలో మనం టైం తీసుకోగలమా? బ్రేక్ చేయాలి కంఫర్ట్ జోన్లో ప్రతిదీ కూడా. అది ఒకటే కాదు, ఎక్కడైనా సరే ఫ్రెండ్స్. మన సాధన బాగుండాలంటే మన భయాలను వదలాలి, మన కంఫర్ట్ని వదలాలి. ఓకే. సో ధ్యాన సేవ అనేది ఒక అద్భుతమైనటువంటి
సాధన పద్ధతి ద్వారా మనము చక్కగా ముందుకు వెళ్తాం. సో 3 ఉన్నాయి, ఇది నాలుగోది. 3 ఏంటి? ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగం ఉండగా నాలుగోది ధ్యాన సేవ. 4 పట్టుకుంటే ఈ 40 రోజుల ప్రోగ్రాం నుంచి చాలా తొందరగా కూడా స్ప్రింగ్ బోర్డ్ అయ్యి ఒక గొప్ప మాస్టర్గా మనం తయారైపోతాం. సో ఇది కాసేపు ధ్యానం చేసుకుందాం డి ఫ్రెండ్స్. టీచింగ్ సంబంధించి ఒక విజ్డమ్ నోట్ వస్తుంది. ఎన్నో రకాలుగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానాన్ని మనం 10 మందికి ఇవ్వచ్చు. మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్ ఏదైనా ఉందంటే ఆనాపానసతి. రెండు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒకవేళ ఆలోచన ఉంటే మళ్ళీ మీ ధ్యాసని శ్వాస మీద తీసుకురండి. ఇంకంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఈ ధ్యానంలో ఉన్నప్పుడు మీకేమైనా అనుభవాల్లాగా వస్తే వాటిని గమనిస్తూ ఉండండి. ఇంక ఇవే ఈ మూడే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ మూడు ఎవరికైనా చెప్పగలరు కదా. ఎవరికైనా చెప్పగలరు ఈ మూడు. అంటే చదువు ఉన్నా లేకపోయినా, అవతలి వ్యక్తికి ఓపిక ఉన్నా లేకపోయినా, ఎవరికి ఓపిక లేకపోయినా పడుకునే శ్వాస అయితే ఉంది, శ్వాసను గమనించవచ్చు కదా. ఎక్సర్సైజ్ చేయమంటలేదు, యోగా చేయమంటలేదు, ప్రాణాయామ చేయమంటం లేదు, స్పెసిఫిక్ ఏదైనా తినమంటం లేదు, అలా కాదు ఇలాగ అంటం లేదు. ఏ టైంలో అయితే అందుకని చెప్పేసి ఇది అంతకన్నా సులువైంది లేదు, అంతకన్నా సులువుగా చెప్పడానికి ఇంకోటి లేదు. సో కాబట్టి డిఫరెంట్ దీనికి ఒక ట్రైనింగ్ అవసరం లేదు. ఈ 40 రోజుల ప్రోగ్రామ్ ఎవరైనా చేశారంటే ప్రతి ఒక్కరు కూడా గొప్ప ధ్యాన టీచర్లే. 40 రోజుల ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప విషయం. పత్రికారు అయితే ఈ రోజు విన్నావు కదా రేపు చెప్పే అనేవారు. 40 రోజులు విన్నాము, 40 రోజులు ప్రాక్టీస్ చేసాము, ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, దానికి తోడు రికార్డింగ్స్ ఉన్నాయి. ఒకప్పుడు రికార్డింగ్స్ లేవు. పిఎంసీ ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. దాని ముందు రికార్డింగ్స్ లేవు. మరి అంత చక్కగా జరిగింది. ఇప్పుడు రికార్డింగ్స్ ఉన్నాయి పిఎంసీలో చక్కగా. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. మనకి నచ్చితే టాపిక్ మీద ఒకసారి కొట్టామనుకోండి, పాస్ట్ లైఫ్స్ అని ఎన్నో ఒక వస్తాయి వీడియోలు, 1000 వీడియోలు వస్తాయి. సో అంటే అంత సబ్జెక్ట్ ఉంది చెప్పాలనుకుంటే. మనకు కావాల్సిందల్లా ఒక నిర్ణయం కావాలి మనలో. అంతేగాని సబ్జెక్ట్ కాదు డియర్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఉంది. నిన్న ఒక పార్టిసిపెంట్ షేర్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంతైనా ఉంది. ఇంటర్నెట్లో ఎదిగితే టక ఎంతైనా వచ్చేస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఉంది, దానిలో ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ అప్లై చేసుకుని అక్కడ ధ్యానం కోసము దానికి సంబంధించిన పర్సనల్గా అనుభవం చెప్తున్నటువంటి వాళ్ళు కావాలి. అప్పుడే ఎవరైనా దాన్ని పట్టుకుంటారు. ఎవరికి తెలియదు? ధ్యానం లాభాలంటే ఎన్నో 1000 రకాలుగా వచ్చేస్తాయి. అయితే అది నిజమా? అవన్నీ చేయబోతుందంటే మనం ఉండాలి అక్కడ. సో ఈ 40 రోజులు ధ్యానం చేస్తే డిఫరెంట్ మనం ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంది కాబట్టి మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈవెన్ ఒక ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టినా వాళ్ళకి గురి కుదురుతుంది. ఎందుకంటే మనకు అనుభవం ఉంది కదా. అనేది థియరిటికల్గా చెప్పటం లేదు. కాబట్టి ఖచ్చితంగా మందరిని తీసుకుంటారు. అదే అనుభవం లేని వాడు చెప్తే తీసుకోకపోవచ్చు, కానీ మందరు తీసుకుంటారు. సో సులభము, ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, మనకు అనుభవం ఉంది, అనుకుంటే మనకు టైం ఉంది. ఇంక చేయాల్సిందేముంది? అనుకోవాలంతే. నేను ఇస్తాను అని అనుకుంటే జరిగిపోతుంది. నేను అదే అనుకున్నాను స్టార్టింగ్లో, నేను ఇస్తాను, నేను ఇది 10 మందికి వెళ్ళాలి అనుకున్నాను. ఆటోమేటిక్గా అవకాశం వచ్చింది, పట్టుకున్నాము. అక్కడ మైండ్ ప్లే చేయలేదు. అంతే, అది అలా సాగింది. ఇంకోటి నుంచి ఇంకోటి అద్భుతమైన అవకాశం వచ్చింది పత్రికారితో ప్రయాణం చేయడానికి. మనకు కూడా వస్తుంది డే ఫ్రెండ్స్. సో ధ్యానం చేద్దాం డే ఫ్రెండ్స్. మరలా శ్వాస మీద ధ్యాస. లెట్స్ గో ఇంటు ద ప్రాక్టీస్. ఓకే ఫ్రెండ్స్, హోప్ యూ ఎంజాయ్ ది సెషన్. చక్కగా ఈ సహజంగా ఉన్నటువంటి మన ఎన్వైరన్మెంట్లో మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోగలుగుతాం. మ్యూజిక్ ఉంటే మ్యూజిక్, పిరమిడ్ ఉంటే పిరమిడ్, ఎవరైనా ఉంటే వాళ్ళతో, ఏమీ లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ దాంతో. మనం దేని మీద డిపెండ్ అవ్వము. ధ్యానం అంటే మనతో మనము. అప్పుడు దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలగాలి. అలానే ఉన్నదాన్ని మనము వదులుకోము.
ఓకే, డిఫరెన్స్ వండర్ఫుల్. సో మరి ఇప్పుడు అనుభవాలు విందాం. పద్మ మేడం వచ్చారా? పార్టిసిపెంట్స్లో పద్మ మేడం ఫ్రమ్ యూకే. సార్. పద్మావతి, ఎస్. ప్యానలిస్ట్ చేయండి. ఓ ఓ ఓకే ఓకే సార్. అండ్ వాణి మేడము ప్లస్ ఎస్ శ్వేత మేడం. సో శ్రావణి గారు, సో అందరూ షేరింగ్ చేస్తూ ఉండొచ్చు. ఎవరైనా ఉన్నారు ఐడెంటిఫై చేసిన వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు ప్రతాప్ గారు అనిల్ గారే ఉన్నారు సార్. ఎవరున్నారు? అలాగే ఇప్పుడు ఎవరైనా షేర్ చేశారా సార్? నన్ను అడుగుతున్నారు మీరు? కాదు సార్, ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యాను సార్, నేను లేను ఇప్పుడు వరకు సెషన్ లో. ఓకే. ఓకే. ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ప్రతాప్, అనిల్ గారు. ప్రతాప్, అనిల్ గారు, ప్రతాప్ గారు, ఓకే ఫైన్. విందాము. ఎస్ పద్మ మేడం. సో ఒక అద్భుతమైన మాస్టరు. కొంతమందికి మీకు పరిచయం అయి ఉండొచ్చు, కొంతమందికి ముఖ పరిచయం ఉన్నా వాళ్ళ అనుభవాలు మనకు చాలాసార్లు తెలియవు. ఫైడా ఇంటర్నేషనల్ అని ధ్యానాన్ని ఎంతో ఆర్టిస్టులకు ఇవ్వాలి అటువంటి ఒక మెసేజ్ ద్వారా డైనమిక్గా ఎప్పుడో ఈ చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంట్రీలు తిరుగుతూ చక్కగా ధ్యానాన్ని అందిస్తూ ఇక్కడ లండన్లో ఉంటూ ఈ 5 రోజుల అడ్వాన్స్ రిట్రీట్ చేయగలడానికి కారణం పద్మ మేడం. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ జీకే గారు, పద్మ మేడం కలిపి దీన్ని చేద్దాము అన్నప్పుడు మేము కూడా ఒక ముందు స్టెప్ తీసుకోవడం జరిగింది. చక్కగా చేశాము. ఆవిడ శక్తి అంతేనాను. సో ఆ మాటలో విందాం. ఎస్ పద్మ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. ఆ, నేను మెడిటేషన్ 1996లో డాక్టర్ జీకే గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది ధ్యానాన్ని. సో అంటే ఫస్ట్ ధ్యానం గురించి పెద్దగా అవగాహన ఏమీ లేదు, బట్ జనరల్గా మనం ఫ్యామిలీ అంతా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా చేస్తాం తెలియకుండానే. సో అట్లాగే ఇంట్లో మేజర్గా మా గ్రాండ్ ఫాదర్ అందరూ చేసేవాళ్ళు. డాక్టర్ జీకే గారు ఇంటికి వచ్చినప్పుడల్లా ధ్యానం చేయమని చెప్తూ ఉండడం జరిగేది. బట్ నాకు ఏంటంటే ఆ టైంలో మేజర్గా నాకు ఒక 2 మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బేసిక్గా. ఆయాసం ఒకటి చాలా ఎక్కువగా వచ్చేది వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు. అండ్ నెంబర్ 2 హార్ట్లో ఒక స్మాల్ వాల్వ్ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఈ 2 ఉన్నాయి. నాకు మెడిసిన్స్ అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి అస్సలు ఇష్టం ఉండేది కాదు తీసుకోవడం. మెడిసిన్ స్మెల్ పడడం కానీ, హాస్పిటల్కి వెళ్తే ఎందుకో ఒకలాంటి ఫియర్. హాస్పిటల్ అంటే ఒక ఫియర్ ఉండేది. బేసిక్గా దానివల్ల ఏంటంటే మెడిటేషన్ చేస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా తగ్గిపోతాయని జీకే గారు చెప్పడం. నాకు చాలా ఏంటంటే కళ్ళు మూసుకొని ఉంటే మనకి ఏం తగ్గిపోతాయి అని చిన్న డౌట్ ఉండేది. బికాజ్ నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు నా ఏజ్ 19 ఇయర్స్ ఆల్మోస్ట్. సో ఏం తగ్గుతాయి కళ్ళు మూసుకొని ఉంటే అని చెప్పి జనరల్గా డౌట్ ఉంటుంది కదా, నాకు కూడా అట్లానే డౌట్ ఉండేది. బట్ ఇంట్లో అందరూ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేయడం జరిగింది. సో నాకు ఆల్మోస్ట్ ఫర్ మీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 months మెడిటేషన్ అంటే ఏంటో, అంటే ఆలోచనలు ఎలా తగ్గుతాయి, బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏంటి అనేది అసలు ఐడియా లేదు. బట్ చేస్తూ 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 ఉండగా ఒక 2 monthsకి నాకు బాగా లైక్ అసలు మెడిటేషన్ అంటే ఏంటి, థాట్స్ తగ్గిపోవడం ఏంటి అనేది నాకు బాగా దాని మీద అవగాహన వచ్చి అప్పుడు కొంచెం ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది మెడిటేషన్లో కూర్చునేటప్పుడు అంట. సో అట్లాగే నా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయి అప్పుడు ఎవ్రీడే అట్లా ఒక 2 hours 3 hours చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత బేసిక్గా ఆఫ్టర్ 6 months నేను మళ్ళీ వెళ్ళి నా టెస్ట్ చెకప్ చేయించుకున్నప్పుడు కంప్లీట్లీ నాకు హెల్త్ ఇష్యూ అనేది, హార్ట్లో ఉన్న వాల్వ్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం జరిగింది. సో దట్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్లో. అంటే మనకు పెర్ఫెక్ట్ హెల్త్ వస్తుంది అంటారు కదా. సో దానికి నాకు ఆ హెల్త్ ఇష్యూ అండ్ ఆయాసం కూడా, ఎందుకంటే వెదర్ చేంజ్ అయినప్పుడు నేను చాలా
కష్టపడేదాన్ని బ్రెత్ తీసుకోవడానికి. సో ఈ 2 మేజర్ ఇష్యూస్‌ని నేను కంప్లీట్‌గా ధ్యానం ద్వారా తగ్గించుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్, మిరాక్యులస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్. అఫ్‌కోర్స్ ఇంకా చెప్పాలి అంటే నాకు తగ్గిన తర్వాత కంటిన్యూస్‌గా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. అండ్ మేజర్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది, డెత్ ఫియర్ నాకు చాలా ఎక్కువుండేది చిన్నప్పటి నుంచి. అంటే చనిపోతే ఏమైపోతాము? ఎక్కడికెళ్తాము? ఏమవుతది? అని ఎప్పుడు ఆ విలేజ్‌లో ఎవరైనా చనిపోయినా కూడా మా మదర్ పక్కనే ఎళ్లి పడుకునేదాన్ని. ఈవెన్ 10థ్ క్లాస్ వచ్చినా. అది నాకు బాగా గుర్తనమాట. ఆ ఫియర్ తెలిసేది గానీ ఐ కెనాట్ టేక్ ఇట్ ఔట్. నేను బయటకి తీయలేకపోయేదాన్ని. సో, ఆ టైంలో పత్రి గారితో అసలు యాక్చువల్‌గా ఎక్కువ ఇన్ వైజాగ్ వచ్చేటప్పుడల్లా సార్‌తో స్పెండ్ చేయడం జరిగేది. అప్పుడు సారు 'మరణం లేని మీరు' బుక్‌ని సజెస్ట్ చేశారనమాట. ఆ బుక్ చదివితే నీకు చాలా రియాలిటీ అర్థమవుతదని చెప్పడం. సో, ఆ బుక్ చదివిన తర్వాత కంప్లీట్‌గా నాకు డెత్ మీద ఫియర్ అనేది పోయింది ఆ రోజు నుంచి. సో, అప్పటి నుంచి నాకెంత హ్యాపీ అంటే ఆహ్, ఎక్కడైనా సరే నేను సింగిల్‌గా ఉండడం అనేదాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. లేకపోతే అంతవరకు మా మదర్‌తో ఉండాలి, ఎవరో ఒకళ్ళతో ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండేదనమాట. సో, దిస్ ఈస్ ద సెకండ్ ఎక్స్‌పీరియన్స్ మెడిటేషన్‌తో. అండ్ థర్డ్ మేజర్‌గా ఏంటంటే నాకు చాలా కోపం ఎక్కువుండేది. లైక్ షార్ట్ టెంపర్ లిటిల్ బిట్. ఎవరైనా అంటే వెంటనే కోపమైపోవడం, ఆహ్, వాళ్ళతో మాట్లాడకపోవడం కొద్దిసేపు. ఆహ్, ఇప్పటికి అప్పుడప్పుడు వస్తది. బట్ ఐ కెన్ మేనేజ్ ఇన్ వెరీ స్ప్లిట్ సెకండ్స్. ఆహ్, రీసెంట్‌గా కొన్ని విషయాలు జరిగినప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా నేను అనేది ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేసి అగైన్ నార్మల్‌గా అయిపోతున్నాను. సో, మెడిటేషన్‌లో నాకు మేజర్‌గా అనిపించింది వాటెవర్ కంప్లీట్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ఫియర్స్, ఇన్నర్ ఫియర్స్ ఏవైతున్నాయో ఆ ఫియర్స్ నుంచి బయటకి రావడం. అండ్ నంబర్ 4 ఆహ్, ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగనేది మేజర్‌గా ఆహ్, నా లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ నేను చూసాను. సో, ఒక విధంగా చెప్పాలి అంటే ఒక న్యూ పర్సన్ ఇన్ మీ అనేది తయారయ్యాననమాట. సో, ఒక యాంగిల్‌లో ఫిజికల్ లైఫ్‌లో హెల్త్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటే, ఇంకొక యాంగిల్‌లో నాకు ఐ సా మై పాస్ట్ లైఫ్స్. నావి నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది తెలియకుండానే. సో, మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమీ లేదు గానీ, నాకెందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుందని మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నేను క్వెషన్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకు నాకంత ఇంట్రెస్ట్ వస్తుంది అని. సో, పెట్టుకుంటే ఒకరోజు నేను ఒక కింగ్‌డమ్‌లో డాన్స్ చేస్తూ నాకు మెడిటేషన్‌లో విజన్ కనిపిచ్చి, అది నువ్వే అని ఎవరో చెప్తా ఉన్నారు నాకు మెడిటేషన్‌లో. సో, అది ఎందుకంటే అప్పటికి 1 వీక్ నుంచి నేను కంటిన్యూయస్‌గా మెడిటేషన్‌లో కూర్చునే ముందు క్వెషన్ పెట్టుకుంటున్నాను. నాకెందుకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఎందుకంటే అప్పుడు ఎన్విరాన్మెంట్ నేర్చుకోవడానికి అంత పాసిబిలిటీస్ లేదు. బట్ చాలా దూరం వెళ్లి 1 అవర్ ట్రావెల్ చేసి నేర్చుకునేదాన్ని. వీక్లీ ట్వైస్ అట్లాగా. మాది చాలా విలేజ్. విలేజ్ నుంచి 1 అవర్ బస్‌లో ఎళ్లి సిటీలో నేర్చుకునేదాన్ననమాట. సో, మెడిటేషన్‌లోకొచ్చాక పాస్ట్ లైఫ్స్ చూసుకోవచ్చని తెలిసిన తర్వాత నా పాస్ట్ లైఫ్‌ని చూసుకోవడం తెలిసింది. సో, చూసుకున్న దగ్గర నుంచి ఇంకా దాని మీద ఆహ్, ప్యాషన్‌తో నేను దాంట్లో మాస్టర్స్ వరకు కంప్లీట్ చేశాను డాన్స్‌లో. అఫ్‌కోర్స్ ఇంకా నెక్స్ట్ యాంగిల్‌లోకెళ్తే ఇంకా మెడిటేషన్ చేస్తూ ఉంటే మన ఫిజికల్ థింగ్సే కాకుండా ఇంకా ఇన్నర్ థింగ్స్ మీద ఫోకస్ చేయొచ్చు అనే భాగంలో ఇప్పుడు ఏదైతే మనం చాలా థియరీస్ నేర్చుకుంటున్నామో, అప్పుడు పత్రిక ఉండేటప్పుడు నాకు మేజర్‌గా నా లైఫ్‌లో నన్ని ఒక న్యూ పర్సన్‌గా చేంజ్ చేసిన కొన్ని సూత్రాలైతే జస్ట్ ఐ వాంట్ టు షేర్. సో, ఎక్కువ డిఫికల్టీస్ వచ్చినప్పుడు నా లైఫ్‌లో సా సార్ దగ్గర అప్పట్లో ఎక్కువ ఈ 5 సూత్రాలు ఎక్కువ చెప్పేవారనమాట. ఏంటి అంటే అవి ఆహ్, థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు మాట్లాడొద్దు వాళ్ళు లేనప్పుడు. నెవర్ టాక్ బిఫ్ బె బిహైండ్ వర్డ్స్ ఎవరి కోసం అదొకటి నాకు చాలా బాగా అఫ్‌కోర్స్ నాకు ఈ సూత్రాలన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఆల్‌మోస్ట్ ఇట్ టుక్ 15 ఇయర్స్ నాకు. వన్ డే కాదు. ఎప్పటికప్పుడు నేను అది ట్రై చేయడము, చేస్తూ ఉండేటప్పుడు ఎంతవరకు నేను వేరే ఒకళ్ళ కోసం మాట్లాడకుండా ఉంటున్నాను అని నన్ను నేను చెక్ చేసుకోవడం. ఇట్లా అనేది ఒక ఆల్‌మోస్ట్ ఒక 15 ఇయర్స్. అండ్ వన్ మోర్ థింగ్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎందుకంటే మనం చాలా సిట్యుయేషన్స్ అండర్‌గోన్ అవుతూ ఉంటాం లైఫ్‌లో. ప్రతిసారి నేను ఎవరో ఒకళ్ళని కైండ్ ఆఫ్ మా హస్బెండ్ గాని, ఇంట్లో ఫ్యామిలీ మా మదర్ ఆళ్ళని గాని అంటూ ఉండేదాన్ననమాట. మీ వల్ల ఇట్లా అయింది అట్లా అని. సో, ఎప్పుడైతే నాకు కొటేషన్ వచ్చిందో అప్పటి నుంచి సో, నా రియాలిటీని నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎవరు కాదు అని దాని మీద అవగాహన తెచ్చుకోవడం.
సిచ్యువేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయినా వెంటనే అవేర్నెస్ తెచ్చుకొని మళ్ళీ సిచ్యువేషన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎక్కువ కోర్స్ సాధించాలి, ప్రాపంచికంగా సాధించకూడదు. ఈ 2 పాయింట్స్ కూడా నాకు చాలా బాగా. అండ్ ఇంకొకటి సార్ చెప్పింది ఏంటంటే సీక్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద రైటియస్ థింగ్స్ వెల్ యాడెడ్ ఇన్ టు యూ. మనం ఎప్పుడైతే దేవుని ప్రపంచం, మన లోపల ప్రపంచంలోకి వెళ్తామో మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అనేది. ఈ 5 సూత్రాలు కూడా యాక్చువల్ గా మేము అండమాన్లో ధ్యాన ప్రచారం చేసడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా ఫస్ట్ టైం బయటకు వెళ్ళడం ధ్యాన ప్రచారానికి. సో ఏం చేయాలో తెలియదు, లాంగ్వేజ్ రాదు, మా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఆ టైంలో కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట ఆల్మోస్ట్. ఆ టైంలో అప్పుడప్పుడు పత్రి గారు కాల్ చేసేవారు. చేసినప్పుడల్లా ఈ పాయింట్స్ ని చెప్తూ ఉండడం వల్ల నేను రోజు ఒక బుక్ మీద ఒక పేపర్ లా రాసుకొని అవి పెట్టుకొని సో దాన్ని కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అవి చెప్పాలి అంటే, అవన్నీ అప్లై చేయాలంటే నాట్ వన్ డే, ఇట్ విల్ టేక్ ఇయర్స్ మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇప్పుడైతే 100% ఐ కెన్ సే ప్రౌడ్లీ అవన్నీ నేను అచీవ్ చేశాను. నా లైఫ్ లో స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రచారంలో భాగంగా యూకేకి రావడం జరిగింది 2019లో. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా చోట్ల మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేశాము. నేను డాన్స్ టీచ్ చేస్తున్నాను. బట్ బట్ ఇక్కడ కూడా సేమ్, రాగానే ఏం చేయాలో తెలియదు. బట్ ద చేంజ్, నేను ఈ పాయింట్స్ అన్ని అప్లై చేసుకోవడం వల్ల ఐఎమ్ నాట్ సాడ్ అస్సలు లేదు. రాగానే ఫస్ట్ ఓకే మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చాం కదా, ఐ డోంట్ నో హౌ టు డూ. స్టార్టెడ్ మెడిటేషన్ ఫర్ 6 అవర్స్ ఎవ్రీడే మెడిటేషన్ చేయడం, బుక్స్ చదువుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ 3 months నాకు లైక్ 40 days మెడిటేషన్ పెట్టమని ఇన్స్టిట్యూషన్ రావడం జరిగింది. సో నాకంటే ఇంగ్లీష్లో మాట్లాడడం కొంచెం అంత కంఫర్టబుల్ కాదనమాట. సో ఎట్లా స్టార్ట్ చేయాలి, మెసేజ్ వచ్చింది కదా అని చెప్పి లేదు వచ్చింది కదా ఐ నీడ్ టు స్టార్ట్ అని ఎవ్రీడే నాకు అది నన్ను ప్రిపేర్ చేసుకున్నట్టు అనిపించింది. ఎవ్రీడే క్లాస్లో ఏం చెప్పాలో నేను రాసుకోవడం, మార్నింగ్ నుంచి అది నేను చదువుకోవడం, ప్రిపేర్ అవ్వడం, ఈవినింగ్ క్లాస్ చెప్పడం. సో అట్లా 40 days కంప్లీట్గా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ, సో ఆ 40 days క్లాసెస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు లోకల్లో కొంతమంది టీం తయారవడం, ఆ టీంతో ఇప్పుడు సక్సెస్ఫుల్గా చాలా చాలా చోట్ల మొత్తం యూకే, మేము మాంచెస్టర్లో ఉంటాము. సో మేము వచ్చిన తర్వాత మాంచెస్టర్ ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 20 సిటీస్లో మేము ధ్యాన ప్రచారం చేయడం, సెంటర్స్ కూడా రన్ చేస్తున్నాము. ఫుల్ మూన్ మెడిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, నేను అసలు యూకేనే ఎందుకు వచ్చా అని చెప్పి మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అక్కడ కూడా నేను వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ చూసుకున్నాను. నేను పరిగెడుతూ ఉన్నాను అనమాట. నేను యాజ్ ఏ బాయ్ ఐఎమ్, నా వెనకాల ఒక నలుగురు తరుముకుంటూ వస్తున్నారు. అదంతా స్ట్రీట్స్ అన్ని లైక్ లండన్, యూకే, అదర్ కంట్రీ స్ట్రీట్స్ అన్నమాట. సో అది ఏంటంటే వెనకాల నుంచి వాళ్ళు చెప్తున్నారు నాకు, ఆ రన్ చేస్తుంది నువ్వే 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 వన్ ఇన్కార్నేషన్ లో అని చెప్పి చెప్పడం. అప్పుడు మోర్ కాన్ఫిడెంట్ అన్నమాట. లేకపోతే అంతవరకు నాకు చిన్నగా ఇక్కడికి ఎందుకు వచ్చాం, అంత కంఫర్టబుల్ గా ఉన్న లైఫ్ ని వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంత స్ట్రగుల్ అవసరమా ఎగైన్. ఎందుకంటే నా డాన్స్ ఇన్స్టిట్యూట్ అంతా స్టార్ట్ చేయాలంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ బాటమ్ నుంచి స్టార్ట్ చేయాలి ప్రతిసారి. సో అసలు ఇంట్రెస్ట్ లేదు రావాలని, బట్ సమ్హౌ కేమ్ హియర్. అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిట్ మోర్ లైక్ ఓకే, నా వర్క్ ఇక్కడ ఉండి ఉంటుంది అందుకే నేను వచ్చానని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం. అప్పటి నుంచి మోర్ కాన్ఫిడెంట్ గా, మోర్ హ్యాపీగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే లాస్ట్ టైం చంద్రశేఖర్ గారాల్ని ఇక్కడ అమెరికాలో మెగా మెడిటేషన్ సమ్మిట్ లో జరగడం, అంటే అఫ్ కోర్స్ లాస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఏఎంఆర్ అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ చేయాలి అని. బట్ సమ్హౌ ఈసారి అక్కడ మాట్లాడడం, చేస్తారు అని అడగడం ఇమీడియట్ గా, ఐ డోంట్ నో వై ఇమీడియట్ గా. ఇంకా జనరల్ గా ఏంటంటే అదర్ కంట్రీలో మన సైకలాజికల్ మైండ్ ఉంటుంది కదా, 5 days పీపుల్ వస్తారా లేదా, ఇదంతా బిగినింగ్ లో ఉండేది. బట్ ఈసారి ఎలా అయినా చేయాలి అని నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఫస్ట్ నేను డిసైడ్ అయ్యాను. సో ఎవరైనా 5 days అని పెట్టినప్పుడు కూడా లేదండి వీఆర్ గోయింగ్ టు డూ, ఎంతమంది వస్తే అంతమంది వస్తారా. నేను ఎవరికి ఆ స్కోప్ ఇవ్వలేదు ఈసారి. అంటే 5 days హాలిడేసా వస్తారా ఆ థాట్ కూడా లేదు నా మైండ్ లో. ఐ వాంట్ టు డూ, దట్స్ ఇట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నామో ఐ వాంట్ టు డూ.
సో అనుకోని స్టార్ట్ చేయడం జరిగింది. రియల్లీ రియల్లీ ఈ రోజు కూడా చాలా కాల్స్ మార్నింగ్ నుంచి అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఫోన్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. 5 days వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చాలా మందికి వన్నెస్ ఈ ట్రిప్ లో నాకు చాలా మంది షేర్ చేసింది ఏంటంటే వన్నెస్ ఎక్స్పీరియన్స్ ఈ 5 days రీట్రీట్ లో వాళ్ళందరూ. అండ్ ఆల్ ఫెల్ట్ లైక్ హోమ్ లాగా, ఎందుకంటే ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. మేము మంచిగా మంచి లైక్ మసాలా దోశలు, ఇడ్లీస్ అన్ని ఎవ్రీథింగ్ వీ ప్రిపేర్ వాళ్ళందరికీ. సో ఫుడ్ వైజ్ గా అండ్ సోల్ ఫుడ్, ఫిజికల్ ఫుడ్ రెండు కూడా ఆ వన్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ మందికి వచ్చాయి ఈ రీట్రీట్ లో నేను అబ్జర్వ్ చేసింది ఈ రోజు అంతా కాల్ చేసినప్పుడు. అండ్ లాంగ్ అవర్స్ ఆఫ్ మెడిటేషన్ ఎక్స్క్లూజివ్లీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా అవర్స్ మెడిటేషన్ చేయలేదు. సో ఎవ్రీడే ఆల్మోస్ట్ 5 to 6 hours మెడిటేషన్ అనేది కూడా వాళ్ళు చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశారు. మేబీ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు డూ, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ బుద్ధా సిఇఓ ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ హార్ట్ చక్ర ప్లేస్ కి వచ్చి ఎనర్జీస్ ఎక్స్క్లూజివ్ గా అమేజింగ్ ఎనర్జీస్ ఉన్నాయి హార్ట్ చక్ర ప్లేస్ మేము చేసిన ప్రోగ్రాము. ఆ ఆ ప్లేస్ లో ఆ ఎనర్జీస్ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంత అద్భుతంగా ఉంది ఆ గ్రాండ్ మాస్టర్ నరేషన్. చెప్పలేదు కానీ మేడము ఎన్నో సంవత్సరాల పత్రిక గారితో కో ట్రావెల్ చేశారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు హోస్ట్ చేశారు పత్రిసార్ని. జీకే గారు అనే మాస్టర్ ద్వారా ఉన్నారు. జీకే జీకే గారు తనకి హస్బెండ్, అలా చెప్పుకుందాం. ఓకే. సో అటువంటి గొప్ప మాస్టర్ పద్మా మేడం. సో అందుకని అంత క్లారిటీ, చక్కటి క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి, ప్రాపంచికంగా కోరి సాధించవలసిన అవసరం లేదు. చక్కటి సూత్రం అది. పత్రికారు ఎప్పుడు చెప్తుండేవారు. ఎందుకంటే ప్రాపంచికం ఇంత, ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ చూసుకుంటే అది 0.01%, ఆధ్యాత్మికం 99.9%. మన జీవితం అంతా ఈ 0.01% గురించే, అంటే లేని దాని గురించే జీవితం అంతా చేస్తున్నాము. ఉన్నదాని గురించి ఏదైతే శాశ్వతమో దాని గురించి అసలు చూడటం లేదు. అది అర్థమైంది. సార్ ఎప్పుడో చెప్పారు, ఆధ్యాత్మికంగా కోరి సాధించండి. బికమ్ వెరీ సెల్ఫిష్, నో ప్రాబ్లం. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంకి వెళ్ళాం అనుకోండి, ఫ్రంట్ సీట్లో కూర్చోవాలి, ముందు తీసుకోవాలి. ఓ నేను స్టేజ్ మీద కూర్చుంటాను, సార్ పక్కన కూర్చుంటాను, అలా ఉండాలి. ప్రాపంచికంగా ఓకే లాస్ట్గా ఉంటాను, నో ప్రాబ్లం, ముందు అందరిని తీసుకొని తర్వాత వస్తారు. భోజనం క్యూలో ఉందాక ముందు వాళ్ళని ఎవరు వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం. ఓకే. పద్మా మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు సార్, జస్ట్ కాలేజ్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, అద్భుతం. సో పద్మా మేడంకి ఎప్పుడు కూడా మనం చాలా కృతజ్ఞతతో ఉంటాం. పద్మా మేడము, వాణి మేడం వీరిద్దరూ పట్టుకొని దీనిని ఈ అడ్వాన్స్ రిట్రీట్ ఏంటంటే, మన గురించి మనం ఒక 5 రోజులు అద్భుతంగా టైం ఇచ్చుకుంటాం. మన గురించి మనం 5 రోజులు టైం ఇచ్చుకున్నప్పుడు, కొంతమంది మాస్టర్స్ సన్నిధిలో ఉన్నప్పుడు, చక్కటి ధ్యానం చేస్తున్నప్పుడు, మన ఎన్వామెంట్కి దూరంగా ఉన్నప్పుడు, అంటే మన నిత్యం ఎక్కడ ఉంటామో అక్కడ కాకుండా వేరే చోట ఉండాలి. అంటే మన రోజు దినచర్య మర్చిపోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ అసలు మర్చిపోవాలి, ప్లస్ మన బిజినెస్ గురించి మర్చిపోవాలి. అన్నీ మనకు తెలిసిన అన్నీ మర్చిపోతే అక్కడ 5 రోజులు ఉన్నప్పుడు కొత్తగా మనం మన గురించి మనం నిజంగా తెలుసుకోవడం అవకాశం ఉంటుంది. అది చేస్తాం. అందుకని ఆశ్రమాలు వచ్చాయి. బుద్ధాశ్రీ వంటి అవనివ్వండి, లేకపోతే పిఎంసీ చేస్తే దాన్ని అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, కానీ వెళ్ళిపోవాలి. ఒక పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ కైలాసపురికి వెళ్ళిపోవాలి. అది కాదనుకుంటే కర్నూలు ఒక మదర్ పిరమిడ్ ఉంది, దానిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి 5 రోజులు కూర్చోవాలి. రిషికేష్ వెళ్ళిపోవాలి. లేకపోతే ఏది కాదనుకుంటే చంద్రశేఖర పిరమిడ్ ఉంది ఒక చిన్నది, మేడం గారిని రిక్వెస్ట్ చేసి 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 అక్కడ ఉండాలి అంతే. ఒక చిన్న రూమ్ ఉంది ఇస్తారు, అక్కడ ఉండాలి, ఉండే పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలి. అలాగే ఎక్కడో చోట ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఇది అద్భుతమైన జరుగుతుంది. అడ్వాన్స్ రిట్రీట్ అనేది అటువంటి ప్లేస్. ఇంకా ఎనర్జీ ప్లేస్కి యాడ్ అయితే బాగుంటుంది. సో థ్యాంక్ యూ పద్మా మేడం.
వాళ్ళు చక్కగా ఈ చేసినందుకు ఎంతోమందికి ఎన్నో అనుభవాలు. బుధాసేవకు వస్తే వాటి పక్కా వస్తుంది, రెండు వస్తాయి, ఏకత్వం పూర్ణత్వం. ఈ రెండే మ్యాక్సిమం ధ్యానంలో రోజు చూసేది అదే. శూన్యము, శూన్యమంతా శక్తి, శక్తితో ఒకటవుతున్నామంటే ఏకత్వంలోకి వెళ్తున్నాము. మనమే శక్తి అయిపోతున్నాం కాబట్టి, బ్రహ్మాండం అయిపోతున్నాం కాబట్టి పూర్ణత్వంలోకి వెళ్తాం. ఈ రెండు వస్తాయి మ్యాక్సిమం. ఈ రెండింటి మీద మన అనుభవాలు ఉంటాయి, వాటిలోకి మనం మూవ్ అవుతాం. ఉన్నది అదే డియర్ ఫ్రెండ్స్. పూర్ణంలో ఉంటే ఏ అనుభవం కావాలంటే అది మనకు వస్తుంది, ఇంక మనకి డౌట్ ఉండదు. ఏకత్వంలో ఉంటే మనం ఏది చేసినా 10 మంది కోసం కలిపి ఆలోచించి చేస్తాం, గబుక్కని ఏదో స్వార్థంగా చేయము. ఈ రెండూ వస్తాయి, అంత అదే ఉండాల్సింది కూడా. ఓకే. సో ఎప్పుడు ధ్యానం కూడా దాని మీదే ఉంటుంది కూడా డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు ఇక్కడ వాణి మేడం ఉన్నారు, కో ఫౌండర్ బుధాసే క్వాంటమ్ ఫౌండేషన్. శక్తి, స్త్రీ శక్తి, మహిళా శక్తి, ఓ గొప్ప మాస్టర్, ఎంతో గ్రేట్ కౌన్సిలర్. సో మేడం ఏదో రాగలిగారు. సో మేడం మెసేజ్ తీసుకుందాం. అండ్ మేడము సుజాత మేడం సిస్టరు. ఓకే. సో ఉమ్, గొప్ప అందరూ మాస్టర్లు, ఎన్నో ప్రాజెక్టులు సునాయాసంగా చేసేస్తుంటారు బ్యాక్గ్రౌండ్లో ఉంటూ. ఎస్ వాణి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గ్రాండ్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా గ్రేట్ ప్రణామ్స్ అండ్ మై గ్రేట్ ప్రణామ్స్ టు పత్రిజీ. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ 40 days సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో మీరు కంప్లీట్ చేసినందుకు, 40 days కన్సిస్టెన్సీతో ఎవ్రీడే మెడిటేషన్, విజ్డమ్ వినడము అండ్ అందరి ఎక్స్పీరియన్సెస్ వినడము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనము 100% ఫాలో అవుతామో 40 డేస్లో ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ ఎంతోమంది మాస్టర్స్ షేరింగ్ చేస్తున్నప్పుడు ఈ రోజుకి కూడా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. 40 డేస్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నంత ఇదిగా. ఎందుకంటే మనము మన అటెన్షన్ పెట్టి ఫోకస్ చేసినప్పుడు ఎవ్రీ 40 days ఎవ్రీ టైం వి లెర్న్ సంథింగ్. ఒక కొత్తది నేర్చుకుంటాము. మనలోంచి ఏదైతే బయటికి వెళ్ళిపోవాలో దాని మీదకి ఫోకస్ చేస్తాము, ఏది అబ్జార్బ్ చేసుకోవాలో దాని మీదకి మన అటెన్షన్. అన్నెసరీ థింగ్స్ ఫిల్టర్ అయిపోతాయి, అవసరమైనవి క్యారీ చేసుకుంటాం. ఇప్పుడు పద్మ మేడం చెప్పారు కదా, 15 సంవత్సరాలు పట్టింది నేను, కానీ ఆ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ మన లైఫ్లో మన హస్బెండ్ని అడిగాను, నాకు మా హస్బెండ్ ఇది ఇచ్చారు. మా ఫాదర్ని అడిగాను, ఇది వచ్చింది. నా ప్రమోషన్ అడిగాను, వచ్చింది. అవన్నీ ప్రాపంచికంగా మనం అడిగితే వస్తాయి, కానీ దానివల్ల మనకి ఆనందం అయితే రాదు. బట్ ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే మనము దాని వెంట పడి దాన్ని ఎలాగైనా సాధించాలి, మన మన సాధనతోని, మన అవేర్నెస్తోని, మన ఇంప్లిమెంటేషన్తో, ఏదైతే విజ్డమ్ వింటున్నామో దాని ఇంప్లిమెంటేషన్తోని మనం ఎప్పుడైతే దాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తామో, ఆధ్యాత్మికంగా మన లైఫ్లో ప్రతీదీ వచ్చిన ప్రతి సిచ్యువేషన్ నుంచి ఒక మంచిని నేర్చుకుంటూ, ఒక అవగాహన పెంచుకుంటూ, ప్రతిదీ నా లైఫ్లో నా బెస్ట్ కోసమే అవుతుంది అనే ప్రాసెస్లో మనం వెళ్తాం. అప్పుడు 100% యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది నమ్ముతాం. ఎవరిని బ్లేమ్ చెయ్యము. ఆ మొమెంటరీ ఒక మాట అన్న నెక్స్ట్ మూమెంట్కి ఇది నా సిచ్యువేషన్, నేనే ఇలాంటి ఫ్యామిలీని నా అరౌండ్ నేను సృష్టించుకున్నాను, ఈ సిచ్యువేషన్స్ నేనే సృష్టించుకున్నాను, దాన్ని 100% ఎలాగా దాన్ని సాల్వ్ చేసుకోగలను అనే కెపాసిటీ, ఆ నాలెడ్జ్ నాకు ఉంది. అది నాకు కెపాసిటీ ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ నాకు వచ్చింది అనేది మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటాము. చాలామంది మాకు అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ అటెండ్ చేసిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కదా మెడిటేషన్. మేము లాస్ట్ 3 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాము. అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ అటెండ్ చేసాము. బట్ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఫ్యామిలీలో సిచ్యువేషన్ వచ్చింది, నాకు ప్లస్ వర్క్లో ఏరియాలో సిచ్యువేషన్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అని చెప్తారు.
ఒకటి మాత్రం నిజమండి, మన మెడిటేషన్ ఎంత పెరుగుతూ ఉంటే మన మీద టెస్ట్లు అంత చక్కగా వస్తాయి. మీకు పురాణాల్లోకి వెళ్తే శివుడికి వాళ్ళందరికీ వాళ్ళకంట హయ్యర్ మాస్టర్స్ వాళ్ళకి టెస్టులు పెట్టున్నారు కదా, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కదా. సేమ్ థింగ్ మన మాస్టరీకి, మనం చేసే వర్క్లకి మనకి ఎంత కెపాసిటీ ఉంది, మనం ఎంత రిసీవింగ్లో ఉన్నామో, మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నామో, మనం ఎంత యాక్సెప్ట్ చేస్తున్నామో అనడానికి మనకి సిచ్యువేషన్స్ మన ముందుకు వస్తాయి. మనము దాన్ని ఎంత సబ్జెక్టుని అర్థం చేసుకుంటే ఎవ్రీ మూమెంట్ని, ఎవ్రీ సిచ్యువేషన్ని మనము ది బెస్ట్గా హ్యాండిల్ చేయగలుగుతాం. ఈరోజు స్టార్టింగ్లో నేను నా మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వస్తే, మెడిటేషన్ చేస్తే అన్నీ సాల్వ్ అవుతాయి అనుకున్నాం కదా, సిచ్యువేషన్స్ వస్తున్నాయని నేను అనుకునేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా సార్ దగ్గరికి అడగాలంటే సార్తో మాట్లాడడానికి భయపడేదాన్ని, అడిగేదాన్ని కాదు. ఎందుకంటే సార్ కోప్పడతారు, ఇలాంటివి వెళ్ళి సార్ని అడగకూడదు అని. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి వెళ్ళి అడిగాను కూడా. మెడిటేషన్ చేస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీద అండర్స్టాండింగ్స్ ఇంకా పెరుగుతాయంటారు. ఇప్పుడు ఇంకా మా ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్, ఒక సిచ్యువేషన్స్, ఒపీనియన్ డిఫరెన్స్ వస్తున్నాయన్నప్పుడు ఇప్పుడు సార్ నాకు ఒక మాట చెప్తారు, సంసారంలో నిర్మాణము ఎవరికి లేదు, నాకు లేదు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ అదే జర్నీ మనకి అక్కడ స్పిరిచువల్ జర్నీలో ఆ అండర్స్టాండింగ్స్, ఆ యాక్సెప్టెన్సీ, ఆ ఇంప్లిమెంటేషన్లో మనము ప్రతిదాన్ని నేర్చుకుంటాము అని చెప్పారు. అది అది విన్న తర్వాత ఆ మూమెంట్కి నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను. బికాస్ ఆ రోజు నేను అడిగినప్పటికీ నా సిచ్యువేషన్ అది. బట్ ఓవర్ ద పీరియడ్ 100% దాని మీనింగ్, అది నా లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ని నేను యాక్సెప్ట్ చేసి, నేను ఇంప్లిమెంట్ చేసి, నేను నేర్చుకున్నది, ఎంతోమంది మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ విన్నది నా లైఫ్లో గ్రేటెస్ట్ జర్నీ అయింది. ఈరోజు చాలామంది, మేడం మీరు చాలా బాగా చెప్పారు, ఆ రోజు నాకు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే, నా లైఫ్లో ఏదైతే నేను కొన్ని ఈ విషయాల్లో కొన్ని నాకు ప్రాబ్లం అయ్యింది, లేకపోతే నేను కొన్ని చూసినవి, చెప్పినవి, నాకైనవి, అవన్నీ నాకు లైఫ్లో నేనేమైతే నేర్చుకున్నానో అవే ఈరోజు నేను ఎవరితోనైనా షేర్ చేసుకోగలుగుతాను. కానీ ప్రతిదీ మన లైఫ్లో మనం ఏ రోజైతే ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతామో, ఎవ్రీ సిచ్యువేషన్ని మనము మనకి బెస్ట్గా ఎప్పుడైతే హ్యాండిల్ చేసుకుంటామో దాన్ని ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, అది పర్వాలేదు, నువ్వు చెయ్యగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది, ఓన్లీ అప్లికేషన్ ఈజ్ ద మెడిటేషన్, అది ఒక పెద్ద స్ట్రెంగ్త్ మనకి. అది ఒక్కటి ఉంటే లైఫ్లో మనకి ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అన్నీ కూడా ఆ మోడరేషన్ అనేది మనకు తెలుస్తుంది. విత్ దట్ ప్రతిసారి కూడా మనము ప్రతి విషయంలోని మన లైఫ్లో ఒక లెర్నింగ్, ఒక యాక్సెప్టెన్సీ, ఒక సరెండర్నెస్తో చేసుకొని వెళ్తూ ఉంటాం. ఎవ్రీ అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్లో ఇప్పుడు పద్మ మేడం చెప్పారు, వన్నెస్ని ఫీల్ అవుతామని. ఇది నేను పత్రి సార్తోని ధ్యానమహా చక్రాలకు వెళ్ళినప్పుడు, సారు మార్నింగ్ 4:30 ఆర్ 3:30కో లెగిచి స్నానం చేసి 4:00 4:30కి స్టేజ్ ఎక్కితే, నైట్ 1:30కి కూడా రూమ్కి వెళ్ళి సార్తో అందరూ షేర్ చేసి 2కి పడుకునేవాళ్ళు, ఐ డోంట్ నో ఎంతకు పడుకునేవాళ్ళో కూడా తెలియదు. మేమే 12:30 1:30 వరకు సార్తో మళ్ళీ చాలా బాగా అయింది డే అంతా ప్రోగ్రాము, మీ రోజు మీ మెసేజ్ బాగుంది సార్, ఈ మాస్టర్ ఎక్స్పీరియన్స్ బాగుంది సార్, ఫుడ్ బాగుంది సార్ అని చెప్పినప్పుడు సార్ చాలా హ్యాపీ అయ్యేవారు అనమాట. ఎవ్రీ మాస్టర్ వెళ్ళి సేమ్ దే చెప్తున్నా ఆయనకి ఏమీ తెలియనట్టుగా అవునా ఓకే అని ప్రతి ఒక్కళ్ళు ఆ చెప్పే విధాన్ని, ఆ చెప్పే వేరియేషన్ని ఎంతో ఓపికగా వినేవాళ్ళు. అదంతా విని ఆ పడుకుని ఎప్పుడు పడుకునేవాళ్ళో, ఎప్పుడు లేచేవాళ్ళో తెలియదు. కానీ గ్రౌండ్స్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ హార్ట్ని టచ్ చేసేటట్టుగా ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళని ఎకనాలెడ్జ్ చేసి అందరినీ ఏకత్వంగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్గా, ధ్యానమహాచక్ర అంటే ఒక లోక కళ్యాణం అనేది, పెళ్ళి అయితే కొంతమందినే ఇంటరాక్ట్ అవ్వగలం, కానీ లోక కళ్యాణం అంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. అక్కడ అందరినీ ఆర్ట్స్ని టచ్ చేస్తూ అందరూ వాళ్ళ లైఫ్లో నేను కూడా ఇందులో భాగం అవ్వాలి, నేను చెప్పాలి అనే విధంగా వాళ్ళు దాన్ని క్యారీ చేసుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు. ఆ విధంగానే చంద్ర సారు, నేను ఎవ్రీ ధ్యానమా చక్రకి అటెండ్ చేసిన ప్రతిసారి నోయింగ్ తెలిసి ఎంతో క్యారీ చేసిన, ఎంత చేసామో మాకే తెలియదు అన్నంతగా క్యారీ చేసుకొని వచ్చాము అనిపిస్తుంది. అందుకనే ఈ వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిదీ మన ఇంట్లో
ఏదైనా వర్క్ చేస్తే ఫంక్షన్ చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి. ఈరోజు చంద్ర సార్ చెప్పారు కదా సెషన్లో, 3 గంటలకి అయితే నాకు అవుతుంది, 3:30కి అయితే నా పిల్లలు వచ్చేస్తారు, నేను వెళ్ళలేను. సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అయ్యే వాటికి మనకు అవుతుంది అనుకుంటే నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది అనే విధంగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. అదేవిధంగా ప్రతి సిచ్యువేషన్లోని మనము మన ఇంట్లో ఫంక్షన్కి మనము కంప్లీట్గా బెస్ట్ చేయాలి అని అనుకుంటాం. ది బెస్ట్ చేయాలి, అందుకని నేను ఇలా గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇలా ఇన్వైట్ చేయాలి, దానికి ఎంతో మంచిగా ప్లాన్ చేస్తాం. మన ఇంట్లో ఫంక్షన్ చేయడానికి మన పిల్లలకి చేయాలి, మన హస్బెండ్కి చేయాలని. అదేవిధంగా లోక కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే మన టైంని బెస్ట్గా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయినప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం కానీ మన ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ ఎంత ఈజీగా సాల్వ్ అవుతాయి, ఎంతో అండర్స్టాండింగ్ అవుతాయి అంటే ఐఎమ్ రియలీ ఎక్స్పీరియన్సింగ్. అది నేను చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫుడ్ పెట్టాలనుకున్నాము. 3 పూటలు అక్కడ ఫుడ్ సర్వ్ చేయాలి. వెజిటేరియన్ రెస్టారెంట్స్ అరౌండ్ ప్లేస్లో లేవు, ఎక్కడా దొరకలేదు. 3 పూటలు ఫుడ్ పెట్టాలి. లంచ్ ఇంకా ఆర్డర్ పెట్టాము. ఇంకెవరైనా కుక్ దొరికితే చూద్దామంటే ఎవరు దొరకలేదు. ఫైనల్గా ఎవరో హెల్పింగ్కి ఒక పర్సన్ దొరికారు. 2 పూటలు మీల్ చేయాలి. పద్మ మేడము ఫస్ట్ టైం ఆర్గనైజింగ్ దాంట్లో ఇప్పటికి లండన్లోని 3 సార్లు 2 డే వర్క్షాప్స్, థ్యాంక్స్ టు రవికిరణ్, జీకే సారు, పద్మ మేడము, వాళ్ళు ముగ్గురు లీడ్ తీసుకొని, లక్ష్మీ మేడం, పద్మ మేడం ఒకసారి, జీకే సారు అండ్ దీప్తి మేడం అని స్ట్రోక్ అండ్ ఫ్రంట్లో వాళ్ళిద్దరు, అండ్ రవికిరణ్ సారు ఫస్ట్. వీళ్ళు ముగ్గురు 2 డే వర్క్షాప్స్ 3 ప్లేసెస్లో కండక్ట్ చేశారు. ప్రతి చోట పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అన్నీ బాగున్న చోట మనం చేస్తే కాదు. జీకే సార్ అలాగే జర్నీ స్టార్ట్ చేశారు. మాకు ఇది 2 డేస్ 3 ప్లేసెస్లో చేసాము. ఎలాగైనా ఈ 5 డే రిట్రీట్ చేయాలి, ఒక్కసారైనా మనం చేయాలి. ఈసారి మేము యూఎస్కి వెళ్ళాలి యాక్చువల్గా ఈ టైంలో. అలాంటిది ఇక్కడ చెయ్యాలి అని స్ట్రాంగ్గా ఇద్దరము అనుకున్న తర్వాత పద్మ మేడంతో మాట్లాడడము, తను చాలా హార్ట్ఫుల్గా 100% మీరు చెయ్యండి, నేను నా తరపున చేశాను. జీకే కూడా లేరు అక్కడ. అలా అయినా కూడా తను కంప్లీట్గా లీడ్ తీసుకొని అక్కడ ఆ, కళ్యాణ్ సార్ అని ఒక మాస్టరు చాలా చాలా గ్రేట్ సపోర్ట్ చేశారు. ఆయన హెల్ప్తో ఇద్దరూ కలిపి గ్రేట్ స్టార్ట్ చేశారు. ఫుడ్ పెట్టడానికి బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి మాకు ఎవరూ లేరు. ఇంకా ఆ టైంలో నాకు స్ట్రాంగ్గా వచ్చిన ఫీలింగ్ ఏంటంటే మనం చేసేద్దాం అక్క అంత చెప్పింది పద్మ. కానీ చేసేస్తామని చెప్పాము. అపూర్వ యుఎస్ నుంచి వచ్చింది, రాధికా మేడం వచ్చారు. అందరం కలిసి టుగెదర్గా ఒక టీం వర్క్ అన్నమాట. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో అందరూ కలిపి ఎలా చేస్తారో ఆ విధంగా. కానీ పద్మ మార్నింగ్ మెడిటేషన్ ఈ వర్క్షాప్కి ఎలాగైనా 5 డేస్ తను ఎక్స్పీరియన్స్ చేయాలన్నది నా స్ట్రాంగ్. నేను సారు మాట్లాడుకున్నాం ఎలాగైనా తను వర్క్షాప్ అటెండ్ చేయాలని. మార్నింగ్ కంప్లీట్గా నేను లీడ్ తీసుకుంటాను పద్మ, నువ్వు అసలు ఏమీ ఉండడానికి లేదు, నువ్వు సెషన్లో మార్నింగ్ మెడిటేషన్స్ మిస్ చేయడానికి లేదు అని అంటే తను మార్నింగ్ వెళ్ళడము. నాకు ఈ మధ్య కాలంలో అంతమందికి ఫుడ్ కుక్ చేయడం అనేది చ- అలవాటు పోయింది అసలు. అగైన్ యూఎస్లో ఉండొచ్చాము, ఇండియాలో కొన్ని రోజులు, ఇప్పుడు కంప్లీట్గా అలవాటు పోయింది అంతమందికి. ఓన్లీ వన్ థింగ్ అనుకున్నాను, పత్రి సార్ యూకే మాస్టర్స్కి డిజర్వ్నెస్ ఉంది, మాస్టర్స్ ఫుడ్ వాళ్ళకి సర్వ్ చేయాల్సిన బాధ్యత ఉన్నట్టుంది, అందుకనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, వీ యాక్సెప్ట్ ఇట్ అండ్ విల్ డూ ఇట్ అనుకొని 100% ఎవ్రీ డే మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసి శుభ్రంగా స్నానం చేసుకొని మెడిటేషన్ చేసుకొని వచ్చి ఫుడ్ కుక్ చేస్తే ఎంత టేస్టీగా ఫుడ్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు తిని చాలా బాగుంది మేడం, ఎంత బాగుంది మేడం. నైటు అపూర్వ అండ్ పద్మ కంప్లీట్లీ యంగ్ మదర్స్, ఎంత ఎనర్జెటిక్గా వాళ్ళిద్దరూ నైటు. అలాగా రాధికా మేడము, రత్నా చెడ్డా మేడం అందరూ టీం వర్క్ లాగా కలిసి టుగెదర్గా ఆ ఈవెంట్ని, ఒక యంగ్ స్టూడెంట్ వచ్చి హెల్ప్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి మెడిటేటర్ కాదు కానీ ఎంత బాగా హెల్ప్ చేసిందో. మనం ఒక మంచి పని చేయాలనుకుంటే అందరూ టుగెదర్గా ఆ ఈవెంట్ అంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి పత్రిసారు మెడిటేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఒక మాస్టర్ మెడిటేషన్ చేసి ఫుడ్ సర్వ్ చేయడానికి అంతే ఇంపార్టెంట్. మాకు అనిపించింది ఈసారితో యూకేలో ఒక మంచి గ్రేట్ షిఫ్ట్ లాంటిది వర్క్ అయ్యింది. ఇంకా ఎందుకంటే ప్రతిసారి వచ్చి ఎవ్రీ టైం వర్క్ అవుతూనే ఉంటుంది. సాగర్ సార్ వచ్చారు, బిందు మేడం వచ్చారు, ఇక్కడ వర్క్ చేశారు, ఎంతో మంది వర్క్ చేస్తూ వచ్చారు. ప్రతిసారి ఒక్కొక్క మాస్టర్ వాళ్ళు పెట్టే గ్రేట్ ఇంటెన్షన్, ఒక నెక్స్ట్ మూవ్. అండ్ పద్మా మేడం గ్రేట్ వర్క్ చేస్తున్నారు అసలు. అండ్ డెఫినెట్లీ యూకేలో అయితే గ్రేట్ స్టార్ట్.
33 మందో 32 మందో అటెండ్ చేశారు. నిన్న మేము 4 o'clock 5 o'clock వచ్చే వరకు మా బిహైండే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు, మేడం నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాము. మాకు లైఫ్ టైంలో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది అని లాస్ ఏంజల్స్ నుంచి మేడం పెట్టారు. అండ్ ముంబై నుంచి ఒక ఆమె వచ్చారు ఇండియా. అందరూ అంటే అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్స్ ఒక వన్నెస్ని మాత్రం తీసుకొస్తుంది. ఎందుకంటే ఇంటెన్సివ్ మెడిటేషన్ సబ్జెక్ట్ కంప్లీట్లీ మనలోనికి మనం ప్రయాణం చేస్తూ మనల్ని మనం అర్థం చేసుకొని వర్క్ చేయడం అనేది. అందుకని ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మనకి మనం టైం ఇచ్చుకొని ఇలాంటి వర్క్షాప్స్కి అటెండ్ చేసినప్పుడు మనలోని బెస్ట్ని మనం తీసుకుంటూ మన ఫ్యామిలీకి బెస్ట్ చేస్తాము, మనకి బెస్ట్ చేసుకుంటాము, మన చుట్టుపక్కల వాళ్ళకి బెస్ట్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్, 40 days ఎంతో మంచిగా జర్నీ చేశారు. మీ జర్నీని కంటిన్యూ చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళకి మీకు తెలిసినది ఈ 40 daysలో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది షేర్ చేస్తూ ఉండండి. ఇది ప్రతి ఒక్కరికి చైన్, మనకి తెలిసినది నలుగురికి పంచుతూ ఉండాలి. అది ఎప్పుడైతే చేస్తామో మనం అనుకున్నది పత్రిజీస్ మిషన్ మెడిటేట్ స్ప్రెడ్ ద మెడిటేషన్, ధ్యానం, వెజిటేరియనిజం అండ్ పిరమిడ్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళకి మనము ఇస్తూ ఉండాలి. అదే మన మిషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మేడం. అంటే ఎన్నో పనులు ప్రతిదీ కూడా మనం చేయగలము. ధ్యానం అంటే ఏదో ఓన్లీ ధ్యానం చేసుకోవడం కాదు. ఎంతమందికైనా వంట చేయాలంటే చేయగలము, ఎంతమందిని టేక్ కేర్ చేయగలము. ధైర్యంగా ముందుకు ఒక స్టెప్ వేయగలము. ఇక్కడ అక్కడ అని కాకుండా ఎంపవర్మెంట్ ఉంటుంది అనే విషయం. సో మరి ఏంటి ఏఎంఆర్ ఈక్వల్ ఏంటి డిఫరెన్స్? December 21 నుంచి పత్రిజీ ధ్యాన యాగం ఉంది. పత్రిజీ ధ్యాన యాగం ఈక్వల్ టు ఒక అద్భుతమైనటువంటి అడ్వాన్స్ రిట్రీటే అనుకోవాలి. ఓకే, రిట్రీట్ కాదు, అడ్వాన్స్డ్ మెగా 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 రిట్రీట్. ఎందుకంటే వేల మంది ఉంటారు కాబట్టి అందరి దగ్గర ధ్యానం చేస్తాము, ఎన్నో రకాల నాలెడ్జ్ నేర్చుకుంటాము, ధ్యాన అనుభవాలు వింటాము. సో ప్రతి ఒక్కరూ కూడా దీని తర్వాత నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటయ్యా అంటే, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ కూడా ఈ హైదరాబాద్లో ధ్యాన యాగానికి అటెండ్ అవ్వడము, కనీసం ఒక 3 రోజులు పెట్టుకోవటం. ఆ హైదరాబాద్ ధ్యాన యాగం అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తాము. అది తెలుగులో జరిగే అద్భుతమైన ప్రోగ్రాము, అందరూ చక్కగా అక్కడ రావచ్చు. 15 December నుంచి ఒక 5 రోజులు ఇంటెన్స్ మెడిటేషన్ ఉంటుంది ఆన్లైన్లో. అమృత్ అని చెప్పేసి బుద్ధాసేవ చేస్తుంది. ఇంగ్లీష్లో ఉండొచ్చు కానీ అక్కడ మెడిటేషన్ జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ తెలుగు సంబంధం లేదు. అందుకని అది ఒకటి చక్కగా జాయిన్ అవ్వచ్చు 15 నుంచి 20. కానీ ధ్యాన యాగము 21 నుంచి చేసే ధ్యాన యాగాన్ని చక్కగా అందరూ అటెండ్ అవ్వండి. అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ లాంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అక్కడ, దానిలో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుజాత మేడం. అండ్ రియలీ మేము యూకేలో ఉండడము ఈ టైంలో ఆ 40 daysని ఇక్కడికి వచ్చిన యూకే మాస్టర్స్తో కలిసినప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే అసలు ఎస్పెషల్లీ వాళ్ళ డాటర్ సాన్వి, సుజాత మ్యామ్ మీకు తెలుసా మేడం, సుజాత మేడం మీ సిస్టరా మేడం ఎన్నిసార్లు అడిగిందంటే ఈవెన్ దుబాయ్లో శశికిరణ్ మేడం ఆమె అయితే సర్ప్రైజ్ అయిపోతున్నారు. సుజాత మేడం మీ సిస్టరా మేడం, సుజాత మేడం మీ సిస్టరా మేడం. ఆమె తను ఎవరో తెలియదు. శ్రీదేవి స్పిరిచువల్ టాబ్లెట్ శ్రీదేవి మేడం దగ్గర నంబర్ తీసుకొని ఎలాగైనా వైజాగ్ వచ్చి తనతో 2 days స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు దుబాయ్ నుంచి వచ్చి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అసలు తను మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మనం ఏ వర్క్ అయితే చేస్తామో అది ఎవరికి అందాలో వాళ్ళకి అందుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ శ్రావణి. అండ్ ఇక్కడ అందరూ వేణు గారు, ఆ, సుమలత అందరికీ సుమలత, సుమతి సుమలత గారు, సుమలత, లక్ష్మి సుమతి, మేడం, సుమా మేడం అండ్ వేణు, లక్ష్మి, లక్ష్మి మేడం అండ్ లత వేణు సార్, మేడం. శ్రావణి అండ్ లత. Everyone is doing great work. Thank you. This is the teamwork, ultimately teamwork అండ్ గ్రేట్ కమిట్మెంట్ మనందరికీ కలిపి చేయాలని. అంతే ప్రతి ఒక్కరికి, అందుకనే ప్రతి ఒక్కరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రావణి. ఎవ్రీ డే పత్రిజీ మెసేజ్ కోసం నేను బిజీగా ఉన్నా నా దగ్గరికి ఇమీడియట్గా మెసేజ్ పెట్టి, ఆ టైంలో సుజాత మేడము యూకేలో ఉన్నారు, నాకు మెసేజ్ పెట్టి ఇది 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 ఓకేనా ఈరోజు, దీనికి ఏమైనా ట్రాన్స్లేట్ చేయాలా,
అంత ఇంట్రెస్ట్ అంత కమిట్మెంట్ ఉండే టీం ఉండడం అనేది ఒక అదృష్టము. అందరికీ సేమ్ లెవెల్లో ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి 40 days ఎంతోమందికి మనం అది బెస్ట్ని అందించాలి అనుకోవడం రియలీ వీఆర్ ఫార్చునేట్. ఆ టీం అందరం కలిసి టుగెదర్గా ఇలా వర్క్ చేయడము. యూకేలో ఉన్న అందుకే ఏం అనిపించలే, ఎందుకంటే అంత వర్క్ ప్రోగ్రెస్గా అవుతుంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దిస్ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మనందరం కలిసి టుగెదర్గా చేసిన గ్రేటెస్ట్ వర్క్. ప్లీజ్ మాస్టర్స్ జాయిన్ ఇన్ ద మిషన్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ద మెడిటేషన్. అందరూ జాయిన్ అవ్వండి. ఈ మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి ఎంతమంది జాయిన్ అయినా అంత వర్క్ ఉంది. ప్లీజ్ మీ రెస్పాన్సిబుల్గా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మీరు స్టార్ట్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి. థ్యాంక్ యూ. ఎస్ సుజాత మేడం. మీరు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. యాక్చువల్లీ పిఎంసికి మీకు మా ధ్యాన దేవుళ్ళందరి తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ ధ్యానం చేసుకొని ఇంకా కొత్త వాళ్ళని ఎక్కువ మందిని పరిచయం, ఎప్పుడూ హాఫ్ సెంచరీలోనే ఉండేవాళ్ళం. అందరూ చక్కగా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ సాధనని ఎంతో షేరింగ్ ఎంతో చక్కగా చేసుకుంటూ ఇది మాకు చాలా ఈరోజు కూడా నాకు చాలా మంది వస్తున్నప్పుడు ఫోన్ చేశారు, చాలా యూస్ఫుల్గా ఉంది ప్రోగ్రామ్, అందరికీ ఇది అయిపోతుంది అన్న, ఇది ఎంజాయ్ చేస్తూనే ఇది అయిపోతుంది, ఇది ఎలాగా అప్పుడు చెప్పాం, ఎప్పుడు ఒక్కసారి పరిచయం అయితే లైఫ్ లాంగ్ ఉంటాం. అండ్ బుద్ధ సిఇఓ టీం అందరూ కూడా అక్కడ కట్టాల్లో ఉంటారు. అప్పుడు అక్కడ కూడా అందరూ వచ్చి పర్సనల్గా కలవచ్చు అని కూడా అందరికీ చెప్పాను. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం పిఎస్ఎస్ఎంలో పత్రి సార్ ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఏంటి అంటే అందరినీ కలిసి అందరితో ప్రేమగా ఉంటూ, ఇప్పుడే వాణి మేడం పద్మ మేడం చెప్పారు, మంచి ఆహారంతో పాటు సోల్కి కూడా మంచి ఆహారం. చంద్ర సార్ మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. అంటే ఆధ్యాత్మికతని ఒక సులువుగా, సైన్స్ అంటే ఎంత ఈజీయా, ఆధ్యాత్మిక శాస్త్రం ఎంత ఈజీయా అని, దానికి మాత్రం చంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ బ్యాక్ ఎండ్ నుంచి ఎంతో మంది టెక్నికల్ టీం, మా శ్రావణి, సాయి, లాద్ని, అందరూ మాస్టర్స్, లక్ష్మి మేడం, లతా మేడం అండ్ వేణు సార్, సుమలత గారు, అందరూ ఎంతో, మేము ఇక్కడ కనబడుతున్నాం కానీ కనిపించని దేవుళ్ళు వాళ్ళ మాటలు వినిపించడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉన్నారని మాత్రం నాకు తెలిసింది. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో ఈ ధ్యాన సాధనని, ప్రతి ఒక్కళ్ళలో అది నేనైతే, నేనే కాదు అందరం ఫీల్ అయ్యాము. మీకు స్పెషల్ థ్యాంక్స్. సో ప్రసాద్ గారు మాట్లాడమనండి. థ్యాంక్ యూ సుజాత మేడం. ఆయన మొదట్లో రిజిస్టర్ చేశారు కదా, ఆయన మాట విని ప్రసాద్ ఈ రోజు ఇక్కడ క్లోజ్ చేద్దాం, రేపు మళ్ళీ చూద్దాం. చూద్దాం. ఎస్, ప్రసాద్ గారు అన్మ్యూట్ చేస్తారు. ఓకే, సో ఫైన్. ప్యానలిస్ట్ గా ప్రమోట్ చేస్తున్నారా శ్రావణి మేడం? ఎవరు చేస్తున్నారు ఇది? ఎస్ సార్, ప్యానలిస్ట్ గా ప్రమోట్ చేస్తున్నాం సార్. సాయి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పండి. జస్ట్ ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్ మేడం, నథింగ్ మచ్. యాక్చువల్గా ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను మేడం. ఇది ఒక యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ అలర్ట్. బేసికల్గా నేను స్టార్టింగ్లో ఒక యోగా చేసేవాడిని. కైండ్ ఆఫ్ అగైన్ హెల్త్ కాన్షియస్ నాకు కొంచెం. అంటే బేసిక్గా పత్రి సార్ చెప్తుంటారు కదా, అంటే నేను అది రీసెంట్గా విన్నాను, నాకు అంత రాలేదు. నో డాక్టర్ నో మెడిసిన్. సో అది కూడా అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కొందరు సిచ్యువేషన్ చూడడం నాకు కూడా అలాగే ఉండేది. ఈవెన్ కరెంట్ జనరేషన్స్ వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ అయినా, ఎవ్రీడే ఏ ఇంట్లో అయినా కానీ ఒక పేషెంట్ ఉండడం, ఒక ఒక ప్రాబ్లం ఫేస్, వీటన్నిటికీ కొంచెం సొల్యూషన్ దొరకాలంటే సరే అట్లీస్ట్ ఫస్ట్ మన ప్రయత్నం, మనమైతే హెల్తీ ఉండాలి కానీ కొంచెం యోగా చేస్తుంది. యోగాలో కొంచెం వీళ్ళు మెడిటేషన్ రిలేటెడ్ కూడా చెప్పారు. సో అది నాకు తెలియలేదు ఏం చేయాలి. సో సమ్ రీజన్ నాకు ఇది కనెక్ట్ అయింది. ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ 10 days తర్వాతనేమో డే 1 నుంచి స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అసలుకి డే 1లో చంద్ర సార్ చెప్పిన విషయాలు చూసి మైండ్ బ్లోయింగ్. యాక్చువల్లీ ఇలా ఉంటుందా, ఇది రియల్ అన్నట్టు. అంటే అంత చెప్పేది వినడం వేరు, మళ్ళీ నేను
అంటే క్వాంటమ్ సైన్స్కి సార్ చెప్పడము, ఆ కనెక్టివిటీ పెట్టారు. అప్పుడు ఇంకా అసలు నాకంటే కొంచెం బాగా అనిపించింది. దెన్ ఆ రోజు నుంచి కూడా నేను స్టార్ట్ చేసాం. డే 1 నుంచి డే 2 అగైన్ స్లో ప్రోగ్రెస్ అవుతూ ఉంది మంచిగా. కొంచెం మధ్యలో నాకు కొంచెం వింత వింత అనుభవాలు, లైక్ షాక్స్ రావడము, నాకు నా బాడీ అంతా కొంచెం బాగా లైట్గా పైకి వెళ్ళి అవన్నీ ఉన్నాయి సార్ చెప్పినట్టు, కొంచెం అవి కూడా జరిగాయి. ఇప్పటికీ కూడా నాకు ఈ రోజు టిల్ నౌ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ యాక్చువల్గా. ఇంకా అట్లనే యాజ్ చెప్పినట్టు నేను మా ఎవరైతే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నాం. ఆ, కొందరు జాయిన్ అయ్యారు, ఇంకా స్టిల్ చెప్తున్నట్టుగా నాకు చాలా బాగా అనిపించింది మరి ఇప్పుడు స్టిల్. సార్ చెప్పినట్టు నాకు ఐ విల్ కంటిన్యూ మై సెల్ఫ్. అండ్ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అగైన్ మేబీ సార్ పర్సనల్గా మాట్లాడినప్పుడు నేను మళ్ళీ షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మీ వీడియో లేదు, టీవీ ఆన్ చేస్తే మీ ఐ పిక్చర్ డోంట్ అలా నో, స్క్రీన్. యాక్చువల్గా సారీ, సంహౌ ఇది షెడ్యూల్ డౌన్. యా, ఓకే, ఎక్కడి నుంచి మీరు? నేను హైదరాబాద్ సార్, ఉప్పల్లో ఉంటాం. ఉప్పల్లో. ఆల్రెడీ ఎనీ పిఎస్ఎం సెంటర్కి అక్కడ వెళ్తుంటారా, మెడిటేషన్ సెంటర్కి? రీసెంట్ ఇప్పుడే తెలిసింది సార్, యాక్చువల్గా ఉంటుంది అంటే కడతాలు ఉన్నది అని తెలుసు. ఐ డోంట్ నో, అంటే ఒక ధ్యాన్ సెంటర్ అని నాకు అప్పుడప్పుడు విన్నాను. అదే సార్, దానివల్ల ఏంటి మెడిటేషన్ అడ్వాంటేజ్ ఏంది అని రియల్గా తెలియదు నాకు. జీరో జీరో నాలెడ్జ్ అని దట్ వన్. మీ క్లాస్ స్టార్ట్ చేసినాకనే ఓ అగైన్ దట్ ద సింపుల్ థింగ్ చెప్పారు చూసారా. నవ్వడం ఇక తెలియదు కానీ ఇంత సింపుల్ టెక్నిక్ తోటి ఇంతలా అంటే మ్యాజిక్ ఉంది. ఆ, దాంట్లో శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతాము అనేది, అది అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది పక్క వాళ్ళు ఎవరో, మీరు మీరు నేను మీకు చెప్పిన వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో ఇండివిజువల్ గానే ఫీల్ అయితేనే వస్తుంది అనేది, అది చూస్తే మాత్రం అర్థమైంది సార్ మాకు. అంత మాకు జీరో అయితే ఏం తెలియదు, ఇప్పుడే నాకు స్టార్ట్ చేసి తెలుస్తుంది. అండ్ అది నేను బుక్స్ కొంచెం స్టార్ట్ చేయాలి, అది ఇంకా చేయలేదు. అందుకోసం బుక్స్ టిల్ దట్ బుక్స్ టైం నేను మన సర్వి మీ వీడియోస్ అన్ని వెనెవర్ ఐ గెట్ టైం నేను అవి చేస్తూ ఉన్నాను. అండ్ మొన్న రీసెంట్ ఈవెన్ బుద్ధ సిటీలో జరిగే ప్రోగ్రామ్స్ అన్ని ఏ టైంలో కొన్ని పేరెంటింగ్ రిలేటెడ్ మేడం గారి కూడా విన్నాము. అవి నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. అంటే ఆ, ఎలా ఉంటుండే అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక భయం చాలా. ఇందాక కొంచెం మేడం ఎవరు చెప్పారు, మీ పద్మ మేడం చెప్పారు, ఫస్ట్ లైఫ్ మీద భయం, ఒక భయం ఉంటుంది. నాకు కూడా ఇప్పటికీ ఏంటంటే ఓకే జాబ్ చేస్తున్నాం ఫైన్, పిల్లలు ఉన్నారు, అందరూ బాగానే ఉంటుంది. స్టిల్ ఏంటంటే ఏంటి నెక్స్ట్, ఏం చేస్తాం అంటే ఏం తర్వాత ఏంటి ఒక క్వశ్చన్ కి ఆ, ఇంతేనా అంటే అది అంత ఒక భయం లాగా వెళ్ళిపోతూ ఉన్నాను నేను ఇప్పటివరకు స్టిల్. ఇప్పుడు ఏంటంటే నాకు ఈవెన్ ఆఫీస్లో కూడా మొన్న మేడంతో షేర్ చేస్తుంటాము, క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాము. స్టిల్ ఏంటంటే లోపల కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో ఫైన్ లెట్సే వాటి మీద కొంచెం కమాండింగ్ బాగానే ఉంటుంది, బట్ లెట్స్ తగ్గినప్పుడు తగ్గిపోతుంటుంది, బట్ దాని కాన్ఫిడెన్స్ చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పాలి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది నాకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చింది. ఈవెన్ ఒకసారి ఏంటి కొన్ని సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ కూడా నేను ఆల్మోస్ట్ 5 days దాని మీద ఉన్నాం, బట్ ముందరికి వెళ్ళాలి. ఫైన్ లాస్ట్ ఒక 2 days లోనేమో జరిగింది. నేను ఎర్లీ డే మార్నింగ్ 3 o'clock లేస్తాను. ఓ రోజు 3 o'clock లేస్తాను, నార్మల్గా అప్పుడే స్టార్ట్ చేస్తాము. అది ఆ రోజు నేను వర్క్ చేసి స్టార్ట్ చేశాను. సో నాకు అది ప్రాబ్లం సాల్వ్ అయింది. 2-3 hours క్లోజ్ చేసుకున్నాం, నెక్స్ట్ డే డెమో ఇచ్చాం. అది కూడా బాగా అనిపించింది. అంటే స్టిల్ అంటే నాకు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లైఫ్ మీద, అండ్ భయాలు పోయినాయి. అండ్ ఎవరికి ఏం చెప్పాలి, ఎప్పుడు ముందే కొంచెం తెలిసిపోతుంది, అంటే అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. యాక్చువల్ నాకు అర్థం ఏంటంటే కొన్ని క్లారిటీ లేదు, ఏదో చెప్పేటోనే. అవన్నీ కొంచెం బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. అబ్జర్వేషన్. అదే ఆ స్పష్టత, క్లారిటీ ఉంటే మనం డెసిషన్ తీసుకోగలుగుతాం, ఒక స్టెప్ ముందుకేయగలుగుతాం. లేకపోతే ముందుకి వెనక ఊగుతూ ఉంటాం. ఊగినప్పుడు డౌట్తో ఉంటే ఆ డౌట్ఫుల్ క్రియేషన్ వస్తూ ఉంటుంది, అంటే అనుకునేది జరగదు. రైట్. జరగదు, మళ్ళా అది జరగకపో అది జరగలేదు అనేది టెన్షన్, ఫస్టే టెన్షన్ ఎక్కువ. ఎస్. ఆ మానసిక రోగం గురించి ఒకటి చెప్పారు చూసారా, అది అది ఎంత 100% కరెక్ట్ అనిపిస్తుంది అంటే లిటరల్ గా మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్ మీరు, అది ఆ ఎగ్జాంపుల్ ఇప్పటికి నాకు రిపీట్ అవుతూ ఉంటది.
ఆ, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్ని స్టాప్ అయిపోతాయి. ఆ సిచ్యువేషన్లో నీ యొక్క బాడీలో జరగాల్సినవన్నీ ఏం జరగకుండా ఉంటాయి. సో లిటరల్గా అంతే జరుగుతుంది. ఆల్వేస్ మనము సహజంగా ఉండాలి అనే ఆ ధోరణి ఎవ్రీ టైం నాకు రీకాల్ అవుతుంది. అది మాత్రం బాగా ఇప్పటికీ అనిపిస్తుంది అన్నట్టు. సో ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినా ఏం వచ్చినా నువ్వు న్యూట్రల్గా ఉంటే ఆటోమేటికల్గా చెప్తున్నట్టు జరుగుతుంది. నువ్వు ఆపగలిగితే ఆపుతాము, ఆపకపోతే వదిలేస్తాం. సో అప్పుడు మీదన్నీ న్యూట్రల్ జరిగిపోతున్నాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని నాకు బాగా నచ్చాయి. అంటే కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. హైదరాబాద్లో చక్కగా ఎన్నో సెంటర్లు ఉన్నాయి. మనము వర్క్ పరంగా బుద్ధాసే వర్క్ని ఎంతైనా కార్పొరేట్ రంగంలో తీసుకెళ్ళొచ్చు. సో దానికి భాగస్వాములు కండి. ఉం. పత్రి గారి ఎస్ స్పీచెస్ సార్. మ్యాక్సిమం వినండి. మ్యాక్సిమం పత్రి సార్ స్పీచెస్ వింటే ఎన్నో క్లారిటీలు ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది. ధైర్యం రాగానే మనం ఎన్నైనా చేయగలుగుతాం. ఇట్స్ రైట్. లైక్ కొంచెం మనం వైరస్ అని కాదు కానీ నేను దాదాపు స్ప్రెడ్ చేసేసిన, ఫాలో అప్ చేయట్లేదు. స్ప్రెడ్ అయితే చేసేసా. స్ప్రెడ్ చేసేసారు. దానికి ఎనర్జీ ఇంకా యాడ్ అయిపోతూ ఉంటుంది. మీ ప్రగతి, మీ సాధన ఉంటే. ఓకే. ధ్యానమా చక్రలో నేను 20th నుంచి 25th వరకు ఉంటాను. 21 to 25. సో ఓకే సార్. ఆ టైంలో వచ్చి కలవండి. ఓకే. షూర్ సార్, వస్తాను నేను. వండర్ఫుల్. వరల్డ్ మెడిటేషన్ డేకి రావాలి. సండే 21st. అందరూ రండి. విల్ బి దేర్. ఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్, వినపడుతుంది కదా సార్? వినిపిస్తుంది, చెప్పండి. సార్ నమస్తే వాణి మేడం. మీ ఇద్దరిలాగా చూడటం చాలా ఆనందంగా ఉంది సార్. ఈసారి 40 days ప్రోగ్రామ్ మీరు చాలా ఇన్నోవేటివ్, బాగా డిజైన్ చేస్తారు సార్. అంటే ఎప్పుడు బాగుంటుంది, ఈసారి మరికొంత కొత్తగా అంటే మిర్రర్ టాక్ అని, తర్వాత హౌ టు కన్సిడర్ ఇన్నర్ చైల్డ్, ఇవి చాలా బాగున్నాయి సార్. అంటే సహజంగా మన పసి వయసు నుంచి మనం ఎలా క్యారీ చేస్తాం చాలా బాగా కవర్ చేశారు. కొత్తగా వైవిధ్యంగా ఉంది ప్రోగ్రామ్ మీకు, అందుకే మీకు చాలా అప్రిషియేట్ చేస్తాను సార్. తర్వాత ఆ ఇంకొకటి, అదే బొమ్మ పోయింది సార్, రెండు ఆ ఫోటోలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి? రెండిట్లో నా పర్వాలేదు, మీరు చెప్పండి ప్రసాద్ గారు. చూస్తూ మాట్లాడదాం. ఏం లేదు సార్, నాకు ఒక చిన్న డౌట్స్. ఇప్పుడు మామూలుగా యాస్ట్రో ప్రొజెక్షన్ అది ధ్యాన సాధన ఒక ప్రత్యేక అనుభవం కదా సార్. అయితే మామూలుగా నేను వినడం ఏంటంటే, సహజంగా మనం ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక స్టేజ్లో అది వస్తుంది అని విన్నాను. కానీ అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా మనకు అవసరం అనుకున్నప్పుడు, సపోజ్ ఇమ్మీడియట్గా మనం ఒక చోటికి వెళ్ళి ఎవరికైనా చెయ్యాలి ఇన్స్టెంట్గా అనుకున్నప్పుడు, అప్పుడు మన యాస్ట్రో ఉపయోగించుకోవచ్చు కదా సార్. దానికి ఎలాంటి సాధన ఉండాలి, దానికి ఏదో ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి, కొంచెం దాని గురించి ఏమన్నా చెప్తారా సార్? దానికి మీరు ఒక ప్రత్యేకంగా కోర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కాదు. మీరు యాసిడ్ ప్రొజెక్షన్ సాధన గురించి యూ ఫర్ ఎవర్ మనోలేని బుక్ ముందు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. బుక్ మనోలేని మీరు. మరణని మీరు. ఓకే ఓకే ఓకే. ఆ, నా అది చేసే ముందు నేను ఎందుకు చేయాలి కూడా చూడాలి. ఇంకొకరికి నేను ఎందుకు హెల్ప్ చేయాలి, అవసరం అవును. ఏంటి. ఉమ్, ఓకే. ఉమ్, వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేయించుకోవాలా, నేను ఎందుకు చేయాలా. ఎక్స్పెరిమెంట్ వరకు ఒకటి. ఓకే ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ పూర్వకంగా తెలుసుకోవాలి. ఇది ఉంది, అది లేదు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అనే విషయం తెలుసుకోవడం కోసం ఎక్స్పెరిమెంట్ చేయాలి. అవును. అయితే దేనికోసం మన శక్తిని వినియోగించుకోవాలి అనే దానికి ఒక క్లారిటీ రావాలి. రెండు ఆ, ఉంటాయి. ఉమ్, సో ఇది అవసరమో అదే అవసరము. అది ఉమ్, అనుకున్న తర్వాత ఓకే నేను నిజంగా చేయాలి, చేసి ఉమ్, పలానా పని చేయాలి దాని ద్వారా అనుకుంటే కోర్స్ చేయండి. ఉమ్, ఓకే. రెండు తెలుసుకోవడానికి అసలు ప్రొఫెషన్ ఎలాగా అనే విషయం తెలుసుకోవాలంటే మనలో మీరు బుక్ చదివితే దాంట్లో మీకు ఉమ్, చాలా అర్థాలు దొరుకుతాయి. ఓకే. అది అలాగే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంటుంది. సార్. రైట్. ఓకే. సార్ ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మన పద్మావతి మేడం చెప్పారు పాస్ట్ లైఫ్ అని, నాకు అది చాలా ఇంట్రెస్ట్ సార్. అంటే మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం, లాస్ట్ జన్మ ఏంటి, అంటే అక్కడ మిగిలిపోయింది ఏదైనా ఉంటే ఇప్పుడు కనెక్ట్ చేసిన ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్. పాస్ట్ లైఫ్లో వెళ్ళాలంటే మెడిటేషన్ ఎలా ఎలా ఉపయోగపడుతుంది మాకు, అది కొంచెం. ధ్యానం ద్వారా ప్రతిరోజు ప్రతి ధ్యానంలో కూడా మనము మన ఉమ్, గతం గురించి మన భవిష్యత్తు గురించి విషయాలు తెలుసుకోవడానికి ఈ క్షేత్రంలో ఉంటున్నాము. ఆ క్షేత్రంలో అన్నీ ఉన్నాయి. మన గతం ఉంది, భవిష్యత్తు ఉంది, ప్రతి జన్మ అక్కడే ఉంది. అవును. ఓకే. అక్కడ కాలం లేదు అంటే ప్రతిదీ నిత్యం జరుగుతూనే ఉంది. అందరూ ఉన్నారు అక్కడ. అందరిది ఉమ్, ఉంది, మనది ఉంది. ఆ, ధ్యాన అనుభవాలన్నీ కూడా అయితే గతానివో లేకపోతే ఒక సింబాలిక్గా ప్రస్తుతానికి సంబంధించినవో భవిష్యత్తు గురించి ఉంటాయి.
ఉమ్, మనం ఏది అనుభవిస్తామో, మనం ఏదైతే కావాలనుకుంటామో దాన్ని అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ధ్యాన ఓకే సార్. అనుభవాలు కూడా అంతే. ఆ, సో ఆ పాస్ట్ లైఫ్ కావాలని తెలుసుకోవాలని ఒక దాని గురించి సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నారనుకోండి, తగిన క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, ఏం చెప్పారు, నేను వారం రోజుల నుంచి ఒక క్వశ్చన్ వేసుకున్నాను, నాకు ఎందుకు ధ్యాన్స్ అంటే ఇష్టమో, నాకు విషయం తెలియాలి 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 అనుకుంటే ఆమెకు ఒక ఉమ్, పాస్ట్ లైఫ్ సీన్ కనిపించింది. ఉమ్, ఓకే. సో మనం ఉమ్, తెలుసుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి పాస్ట్ లైఫ్స్ అంటే ఏంటి, ఈ ఉమ్, గర్భజన్మల గురించి ఏంటి, అసలు దాని గురించి సబ్జెక్ట్ తెలుసుకోవాలి ముందు. డాక్టర్ ఉమ్, న్యూటన్ గారిది ద సైన్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఉమ్, చదవండి. ఆ, ఓకే. ఆ, అలాగే ఆత్మాయనం అనే ఒక బుక్ చదవండి. అంటే ఉమ్, ధ్యానం చనిపోయిన తర్వాత మనం ఏ విధంగా మన దేహంలోంచి మనం ప్రయాణిస్తామని చెప్పేసి. ఉమ్, ఓకే. అలాగే మైకేల్ న్యూటన్ గారి బుక్ ఉంటుంది, ఒక జర్నీ ఆఫ్ సోల్స్ అని. ఆ బుక్ చదవండి. ఈ మూడు పుస్తకాలు చదివి దాని నుంచి ఇంకా మీకు ఏమైనా చదవాలనిపిస్తే అవన్నీ చదవండి. ఓకే. ఉమ్. అంటే ముందు సబ్జెక్ట్ గురించి పూర్తిగా మనం ఒక అవగాహనకు వస్తే ఆ, దాని గురించి మనము ఒక ఊహలోకి, ఒక కాన్షియస్ ఇంటెన్షన్లోకి వెళ్తాం. ఒక ఉమ్, సంకల్పంలో కరెక్ట్గా వెళ్తాం. ఉమ్, అంటే మన క్లారిటీ వచ్చినప్పుడు మన సంకల్పం కరెక్ట్గా ఉంటుంది. అటు ఇటు భయం అనేది లేకుండా. ఉండదు. భయంతో ఓకే. చేస్తారనుకోండి అది రాదు. అవును. ఎందుకంటే భయం ఉంది కదా, ఉపయోగం లేదని తెలిసిపోతుంది చైతన్యానికి. సో ఆ ఉమ్, విధంగా భయం లేకుండా ఉండాలంటే ముందు దాన్ని తెలుసుకోవాలి. ఏది తెలుసుకుంటామో అది మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఓకే. సో అది చేస్తే మీకు పక్కాగా వస్తుంది. ఆల్రెడీ 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాల గురించి ఒక క్లాస్ అయింది కదా, నేనే కదా చెప్పుంటాను ఆ రోజు. ఏమో సార్, నేను ఈసారి కొన్ని ఆ, అయ్యింది. మీరు నేను 6 6 ఆధ్యాత్మిక చెప్పారు. సిద్ధాంతాల గురించి ప్రోగ్రామ్ మేడం మీరు చెప్పుంటారు అయితే, మీరు సుజాత మేడం ఫస్ట్ చెప్పుంటారు. 3, మీరు తర్వాత అన్ని మళ్ళీ కవర్ చేశారు. ఓకే. సో ఆధ్యాత్మిక స్టేషన్. సిద్ధాంతాల లెక్చర్ వినండి. ఏదో రోజు వచ్చింది అది. దానిలో పాస్ట్ లైఫ్స్ గురించి కొంత విషయం చెప్పడం జరిగింది కదా, అది తెలుసుకొని దాని నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనం పుస్తకాలు చదువుతూ ఉంటే మనకు అర్థమైనప్పుడు అప్పుడు మనము ఇంటెన్షన్లోకి వెళ్తాం. ఇంటెన్షన్లోకి వెళ్ళినప్పుడు మనకు వస్తూ ఉంటుంది. ఓకే. అంతే. థ్యాంక్ యూ వెరీ ఓకే. మచ్ సార్. థ్యాంక్ రైట్. యూ. ఓకే. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. సో అనిల్ గారు ఉన్నారు, అనిల్ గారు కూడా ప్రాణులుగా చేశారు. ఓకే. ఎస్ సార్. మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఇక్కడ ఇప్పుడు. రైట్. ముందు మీ అబ్బాయితో స్టార్ట్ చేద్దాం. మా అబ్బాయి కాదు. దా. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. వాట్సాప్ లో రమ్మని. గుడ్ మార్నింగ్. ధ్యానం స్టార్ట్ చేసావా? చేస్తున్నా. హ్మ్. చేసి ఏం జరుగుతుందమ్మా? అదే ధ్యానంలో రోజు స్టడీస్ కూర్చోవాలి. హ్మ్. చెప్పు చెప్పు. స్టడీస్ లో మంచి మంచి దృ- దృష్టి వస్తుంది. మ్మ్హ్మ్. ఓకే. అది సుజాత మేడం బాగా ఫేవరెట్ అయిపోతావు నువ్వు. ఓకే. గ్రేట్. ఒకసారి ఫోన్లో సుజాత మేడంతో మాట్లాడు. ఓకే. ఓకే. నైస్. సుజాత ఎస్ మేడం మేడం. అందరికి అమ్మ అంటే. ఆ? సుజాత మేడం అందరికి అమ్మనే. అవును. యా యా. ఆవిడ మళ్ళీ ఇప్పుడు 40 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా జనవరిలో. ఈ తెలుగు ప్రోగ్రామ్ మళ్ళీ 40 రోజులు తెలుగులో థ్రైవ్గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ వస్తారు, మ్యాక్సిమం ఉంటారు. ఈ చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి హాలిడే ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు ఇంకొకసారి రెయిన్ఫోర్స్ అయిపోతుంది. కాన్సెప్ట్స్ అన్ని ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి. సబ్ కాన్షియస్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ బాగా ఉంటుంది. ఫస్ట్ టైం నుంచి సెకండ్ టైం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పింది ఏంటంటే మన ఈ హాలిడే ప్రోగ్రామ్స్ ఫస్ట్ టైం అలా 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 చేస్తూ ఏదో కొత్తవి ఎన్నో ఉన్నాయని తెలుసుకున్నాం, బట్ సెకండ్ టైం నిజంగా పట్టుకున్నాం అంటారు. ఓకే. సో అదనమాట. అందుకని సెకండ్ టైం ఇది పట్టుకోండి 21 డేస్ చేస్తున్నాం. 21 డేస్ అన్నా. ఓకే, నో 5th ప్రాబ్లం. నుంచి 25th ఆఫ్ జాన్యువరి. ఓకే. ఓకే. రైట్. ఎస్ మేడం, మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. మ్మ్. ఒక ధ్యానంలో మంచి చేయగలుగుతున్నాను. ఇంతకుముందు ఆలోచనలతో చాలా డిస్టర్బ్ అయ్యేదాన్ని. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని చేసుకోగలుగుతున్నాను. ఓకే. ఎక్కువ గ్రేట్. కొంచెం ఆలోచనలు కంట్రోల్ అవుతున్నాయి.
మీరు 10 మందిని మీ చుట్టూ కూర్చోబెడితే వాళ్ళకి ఎంత ప్రశాంతత ఇస్తారు. అది మాత్రం ఉంది. ఓకే. మనలో ఉన్నది మనం ఆటోమేటిక్గా 10 మందికి ఇస్తాం. ఆ ప్రశాంతతే మీరు చక్కగా ఇస్తారు. అది అది సరిపోతుంది. ఎంతమంది హీలింగ్ దాని ద్వారానే వస్తుంది. మీకు తెలుసు అది. ఉమ్. సో మీరు చేయాల్సిందల్లా ఎంతోమందిని చుట్టూ కూడబెట్టి వాళ్ళకి ధ్యానం చేయండి అని ఒక మ్యూజిక్ పెట్టడమే. చక్కగా 10 ఫ్లూట్ పెట్టాలి, లేదంటే ఏదైనా మ్యూజిక్ మెడిటేషన్ బుద్ధాస్ యాప్లోంచి పెట్టాలి. పెడితే చాలు, అంతే. ఆటోమేటిక్గా ధ్యానం అందరికీ అయిపోతుంది. వాళ్ళకి సొల్యూషన్స్ వచ్చేస్తాయి, సమస్యలు సాల్వ్ అయిపోతాయి, ఇప్పుడు ఆరోగ్యం కూడా వస్తుంది. ఇంకంతకన్నా చేయాల్సిన ఏం లేదు మేడం. మీతో స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్గా. ధ్యాన ప్రచారం అంటే ధ్యానం మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వటం అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్గా, ఇంకా ఆలోచించకుండా. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఓకే, రైట్. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ మీ ద్వారా నేర్చుకోవటానికి. ఓకే, మీరు చేసి చూడండి, తర్వాత మీరే వాళ్ళు చెప్తారు నాకు. ఎస్ సార్, నిజమే, చక్కగా ఎంతోమంది ఆల్రెడీ హెల్త్ బాగా చేసుకున్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇంట్లో ప్రాబ్లమ్స్, అన్నీ కూడా చక్కగా ఒక దీనిలో క్లారిటీతో బయటకు వచ్చేస్తారు. ఉమ్. ఓకే. ప్రతిరోజు ఇద్దరు కూర్చొని చేసేవారు. ఐ రియలీ అప్రిషియేట్. ఇద్దరు కూడా ప్రతిరోజు కంప్లీట్గా ఆ సెషన్ ఫుల్గా ఇద్దరు అటెండ్ అయ్యి వీడియో ఆన్ చేసుకొని లాస్ట్లో దాని గురించి చెప్పేవారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఆల్ ద ఇది బెస్ట్. మాకు ఇది మాకు మా అదృష్టం అండి. ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్, మీ ఎస్పెషల్లీ ఫర్ మై ఫ్యామిలీ. దీనికి ఏంటంటే మనము చాలా మంది ఎన్నో రకాలుగా మనం ఇంతవరకు లైఫ్లో జనరల్గా మనం ఏంటి ఫిజికల్ గానే చూస్తున్నాం, అంటే తినడము, పని చేసుకోవడము, ఇదే చూస్తాం ఎంతసేపు. కానీ ఇన్నర్ వరల్డ్ అన్నది ఒకటి ఉంది. దానికి దానికి కూడా దానికి కూడా స్ట్రెంగ్త్ చేయాలి. ఆ, ఇవన్నీ ఓన్లీ 40 డేస్ ప్రోగ్రామ్ వల్లనే మాకు కలిగింది. ఇప్పుడు అది మనం ఇన్నర్ వరల్డ్ మనం గ్రో అవుతున్నా కొద్ది అవుటర్ వరల్డ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇది అన్నది క్లియర్ కట్గా మాకు అర్థమైంది. సో మాకు కొంచెం టైం పడుతుండొచ్చు, ఇట్స్ నాట్ మ్యాజిక్. సో ఒక 1 year లోపల దట్ మ్యాజిక్ విల్ వి ఆల్ సీ. ఒకటి ఏంటంటే మనము మనుషులం కదా, ఆ, ఏదైనా పట్టుకున్నంత సేపే మనకు ఉంటుంది, మనం వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. అందుకే ఈ ఇప్పుడు ధ్యానం చంద్ర కూడా సార్ మనం చెప్పినప్పుడు కంటిన్యూస్గా పట్టుకుంటే చంద్ర సార్ చెప్పినట్లు ఇప్పుడు వెంటనే మీ ఇంట్లోని 40 డేస్ మొదలుపెట్టి రోజు చేయించేయండి, మేడం చేయించగలరు. అప్పుడు పిరమిడ్ వస్తుందేమో, చంద్ర సార్ వచ్చి ఓపెన్ చేస్తారు. మేము షూర్ షూర్. ఇక్కడ మేము ఉండేది ఇక్కడ తెలంగాణ ఆర్మూర్ అండి. ఉమ్, ఒక టెంపుల్ దగ్గర పెద్ద కొండ మీద సిద్ధుల అని గుట్ట అని ఉంది. చెప్పారు. అవును. ఆ, అక్కడ చాలా పెద్ద పిరమిడ్ కట్టారు. ఆ, చాలా రోజుల కిందట చూశాను నేను. ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే అర్థమైంది, అంటే ఇక్కడ ఇక్కడ కూడా అంటే గ్రూప్ ఏదో కొంతమంది ఖచ్చితంగా పీపుల్స్ ఉంది. ఉండొచ్చు. సో అది అందుకే ఫైండ్ అవుట్ ఉంటారు. చేసి కొంచెం వాళ్ళతో కలిస్తే సో సాంగత్యం కూడా మంచిగా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ అండి. యా. ఓ, మనం మన పత్రి సార్ గారు చెప్పారు ఇంతకుముందే ఒక వీడియోలో, స్టార్టింగ్ వీడియోలో చాలా మంది వస్తారు ప్రాక్టీస్ చేయడానికి, కానీ కొంతమంది మిగిలిపోతారు అని చెప్పేసి. ఆ కొంతమంది ఎందుకు మిగిలిపోతామంటే వదిలేస్తాం మనం, మనం పట్టుకోం. మనం పట్టుకుంటే అది మనం పట్టుకుంటుంది. మన లైఫ్ లాంగ్ అది పట్టుకుంటే ఇది నెక్స్ట్ జన్మకు కూడా మనకి క్యారీ ఆన్ అయిపోతున్నాయి. ఇప్పుడు వదిలేస్తే ఇక ఇదే జన్మలో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకా వేరే వేలో మళ్ళీ కొత్తగా వస్తుండొచ్చు. కానీ ఆ పట్టుకో ఇప్పుడు మనం చేసేది ముందు 1 గంట 2 గంటలు ఒక ఎక్స్ట్రా టైం మన కోసం మనం స్పెండ్ చేస్తున్నాం ఫర్ బెటర్ లైఫ్. అవును. ఫర్ బెటర్ లైఫ్. ఈ ఏడవడాలు, దీనికి అది లేదు ఇది లేదు అన్నీ ఉన్నాయని చెప్పేసి ధ్యానం అనుకుంటే ఆ, అది పట్టుకుంటే అయిపోతుంది కదా, మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో రేపు తర్వాత నుంచి లిటిల్ హీరో మీతో కూర్చోబెట్టి చేయిస్తాడు ఏం కన్నా. అవునండి, ఈ రేపటి నుంచి మ్యూజిక్ కాదు, పెట్టి ఈరోజు రోజు ఈరోజు పెట్టి చేయించు. ఈరోజు గుడ్, పౌర్ణమి కదా, మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఈ క్లాస్ వెరీ అయిపోయిన గుడ్. తర్వాత పైనకి వెళ్ళేసి చంద్రుడు మంచిగా ఫుల్ వచ్చారు, మంచిగా కూర్చొని అందరం ఒక కొంచెం మెడిటేషన్ చేసుకుంటాం. చాలా థ్యాంక్స్, గుడ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. చంద్ర థ్యాంక్ సార్ యూ గారు ఆల్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, వండర్ఫుల్. యా, ఎస్. గాడ్ బ్లెస్ యూ అండి. అండ్ పత్రి సార్ గారికి అండ్ చంద్ర సార్ గారికి అండ్ ఆల్ మాస్టర్స్ మాకు
చాలా మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డిఫరెన్స్ రేపు పిఎన్సి డైరెక్టర్స్ ఎవరైనా పిలుద్దాము. యాక్చువల్గా ఎప్పుడో చేసి ఉండాల్సింది, నేను ట్రావెల్లో ఉండి అవ్వలేకపోయింది. వచ్చారా? రాలేదు కదా ఆనంద్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ. ఓకే. సో రేపు ఫైనల్ డే విల్ ఇన్వైట్ దెమ్. ఈ ఆర్మూర్ పిరమిడ్ ఇలాగా ఇంపార్టెంట్ సెంటర్స్ గురించి కూడా వాళ్ళు కొద్ది కాంటాక్ట్స్ అవి ఇస్తారు. ఓకే. సో వీ ఓకే కెన్ సార్. యూటిలైజ్ ఆల్ ద హెల్ప్. సో థ్యాంక్ యూ యా, ఆల్. థ్యాంక్ యూ మేడం, సుజాత థ్యాంక్ మేడం, యూ. వండర్ఫుల్. రేపు కలుద్దాం అందరం మళ్ళీ. సార్ ఇంకొకరిని రామా సార్ అని ఎవరైనా ఉన్నారా సార్? ఒక యూట్యూబ్ లో ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ లో నేను చూశాను అతను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పిఎంసితో కనెక్షన్లో ఉంటే కనెక్షన్స్ కొన్ని నెంబర్లు ఇస్తాము. దాని ఓకే. నుంచి అలాగే ఎవరికి ఏంటది ఎక్కడ లోకల్గా ఆ కనెక్ట్స్ అవి వస్తాయి. అతనితో ధ్యాన ఒకసారి మహాచక్రకు వస్తే ధ్యాన మ్మ్. మహాచక్రకు వస్తే ఎన్నో కనెక్షన్స్ వచ్చేస్తాయి. విషయం అంతా తెలిసి దీని ఉగ్ర రూపం అంతా మొత్తం విశ్వరూపం అంతా తెలిసిపోతుంది. పిఎస్ఎస్ విశ్వరూపం అంతా అక్కడ తెలుస్తుంది. సరే, థ్యాంక్ ఓకే. యూ. థ్యాంక్ యూ. ఎస్.